ఉంటున్నాము. ప్రభువా కృప చూపండి. ఛత్తీస్గఢ్లో, ఆఫ్రికాలో, మణిపాల్లో, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా విబిఎస్ జరుగుతున్నా కూడా ఎన్నో ఆటంకాలు వచ్చాయి నాయన. అన్ని ఆటంకాలు ఉన్నా కూడా మొత్తానికి ఒక వారం రోజులు అన్ని స్థలాల్లో విబిఎస్ జరిగించారు. మీకు ఎన్నో సంవత్సరాలు మనం చెల్లిస్తున్నాం. ప్రభువా, చివరి రోజుల్లో మేము ఎంతో జాగ్రత్తగా ఉండాలా. మమ్మల్ని మేము శుద్ధిపరచుకుంటూ ఇంకొకరికి మాదిరిగా జీవిస్తూ సాక్ష్యం కలిగి జీవించే కృపని ఇక్కడ చేరిన మాకందరికీ మీరు దయచేయమని మీకు వేడుకొంచున్నాను. ప్రభా, సంఘంలో కూడా ఎన్నో ఆటంకాలు ఉంటున్నాయి. ప్రతి సంఘంలో ఏదో ఒక ప్రాబ్లం వస్తున్నది నాయన. మీరే దాన్ని సాల్వ్ చేయండి. సాతాను చాలా బలంగా పనిచేస్తున్నది ప్రభు. సాతాన్ని ఎదిరించే శక్తి ప్రతి విశ్వాసకి అనుగ్రహించమని వేడుకొంచున్నాను. ప్రభు, మీకోసం మేము ఏం చేస్తున్నాము అని మేము ప్రశ్నించుకునే పిల్లల్లాగా, ప్రశ్నించుకునే విశ్వాసుల్లాగా ఉండేలా బాధ్యత మాకు అనుగ్రహించండి. ఎబ్బేజు ప్రార్థన మాకు నేర్పించండి నాయన. ప్రభువా, నోవా పనితనాన్ని నేర్పించండి నాయన. ప్రభువా, అనేక మందిని మాకు బైబిల్లో చూపించారు. ఎలా ప్రవర్తించాలో చెప్పారు. ఆ ప్రవర్తన మాలో ఉండేలాగా మీరు కృపను అనుగ్రహించండి. ప్రభా, ఇటీవల మదర్స్ డే అని చేసుకున్నారు. ఏదో ఏదో మదర్స్ డే రోజు చెప్తున్నారు కానీ చాలా మంది బైబిల్లో ఉన్న విషయాల గురించి చెప్పడం తక్కువ ప్రభు. నాయన, అబ్రహాము భార్య సారా ఎంతో చక్కగా తల్లిలాగా ఆలోచించి ఇష్మాయేల్ని పంపించమని చెప్పింది నాయన అబ్రహాంకి. అబ్రహాం తటపటాయించారు. దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడు. దేవుడు అన్నాడు, హగరి విషయంలో అవ్వ మాట విన్నావు కదా, ఈ విషయంలో కూడా ఆమె మాటే వినమన్నారు. సో ఇష్మాయిల్ని ఇక్కడ ఉండకుండా ఆయనకి ఇవ్వవలసిందంతా ఇచ్చి పంపించేశారు. ఎంత దూరదృష్టితో తల్లి ఆలోచించింది నాయన. కొడుకుకి ఎటువంటి కష్టం లేకుండా తను బ్రతకాల. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఇద్దరు చనిపోతే తను కొడుకు ఎలా బ్రతుకుతాడో అని చెప్పి ఆలోచించి చేసింది. ఇటువంటి ఆలోచన తల్లులకందరికీ దయచేయండి. పిల్లల ఆత్మీయ ఆరోగ్యం కోసము, పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే కోసము ఆ, తల్లులు బాగా ప్రయాసపడేలాగా మీ కృపను అనుగ్రహించండి. అట్లే రిబ్కా కూడా అంతే ప్రభా. యాకోబుకు ఆశీర్వాదాలు వచ్చేలాగా చేసింది. ఆయనకు మందదృష్టి కలిగించడము, యాకోబుకు మంత్రదృష్టి కలిగించడం కూడా ఇస్సాకుకు మందదృష్టి కలిగించడం కూడా బహుశా నీ ప్రణాళిక ఏమో అని అనిపిస్తున్నది. ఎస్కి శాపం వస్తే ఎట్లా అని తల్లిని అడిగితే ఆ శాపము నా మీద వేసుకుంటానని రెప్కా అన్నది ప్రభు. ఎంత మంచి తల్లిన అటువంటి ఆలోచన విధానాన్ని తల్లులకు అనుగ్రహించండి. నా గురించి ప్రార్థిస్తున్నాను నాన్న. అన్నా కూడా అంతే నాన్న. నీ దేవాలయంలోకి వెళ్ళి మొరపెట్టుకున్నది. ఏమని మొరపెట్టుకున్నదంటే, ప్రెగ్నెన్సీ రాలేదు, కొడుకు పుట్టలేదు, కానీ ప్రభు నాకు కొడుకు పుట్టాడు, నేను నీకు సమర్పిస్తానని. ఎంత విశ్వాసం వేసి అంతటి విశ్వాసం కూడా అనుగ్రహించవచ్చు. లేమేయలకు సామెతల్లో 30 అధ్యాయంలో ఎన్నో సూచనలు సూచించారు ప్రభు. అవన్నీ చదువుకొని మేము కూడా అట్లా జీవించేలాగా మీ కృపను అనుగ్రహించండి ప్రభా. స్త్రీలందరూ ఎంతో శక్తితో, ప్రార్థనా శక్తితో, ఆత్మీయ అనుభవంతో ఉంటేనే కుటుంబం బాగుంటుంది నాయన. లేకపోతే కుటుంబం వర్తిల్లదు. ఆ విషయాన్ని స్త్రీలందరూ గ్రహించి మాదిరిగా జీవించే భాగ్యాన్ని స్త్రీలకు అందరికీ దయచేయండి. పురుషులు కూడా అలాగే ఉండాలి నాయన. కానీ సాతాను ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పుడంతా డ్రగ్స్, తాగుడు ఎక్కువైపోయింది ప్రభావ. వాటిని తగ్గించండి. క్రైస్తవ పిల్లలు దాని దగ్గరికి పోకుండా ఉండేలాగా వాళ్ళకి కావాల్సిన శక్తిని అనుగ్రహించండి. ఫ్రెండ్షిప్ కూడా చాలా బ్యాడ్ ఫ్రెండ్షిప్ వస్తున్నది నేను. కంప్యూటరు ఈ సెల్లో కూడా చాలా విపరీతమైన చూపిస్తున్నారు, విపరీతమైన చెప్తున్నారు. 14 నిమిషాలకు ఒకసారి 10 జ్ఞానం అభివృద్ధి అవుతున్నదని పేపర్లో వస్తున్నది. ప్రభా, ఎంత అభివృద్ధి అయినా ఎంతైనా కూడా వీళ్ళు నీలోని నీ వాక్యం ద్వారా వాళ్ళు బ్రతికేలాగా పిల్లలకు మీ కృపను అనుగ్రహించండి. ప్రభా, గాజా పూర్తిగా నాశనం అయిపోతున్నది నాన్న.
ఇజ్రాయెల్ నాశనం చేసింది ప్రభువా. ఆమోసు 1:6, 1:7లో మీరు సూచించారు. గాజా చేసిన పనులకు గాజా పూర్తిగా తుడిచిపోతుంది అని మీరు సెలవిచ్చారు. మీ ప్రవచనాలన్నీ ఒక్కొక్కటి నెరవేరుతున్నాయి ప్రభు. మీకు స్తోత్రం నాయనా. ఈరోజు నేను కాస్త కష్టమైన టాపిక్కే ఎంచుకున్నానేమో అనిపిస్తున్నది, కానీ మీరు నాకు తోడుగా ఉంటారని భరోసాతో చెప్తున్నాను. 70 వారాల ప్రవచనాల గురించి ఆయన ఇక్కడ కూడా డీవియేట్ కాకుండా విశ్వాసులకి చేరిన వాళ్ళకందరికీ అర్థమయ్యేలాగా నేను చెప్పేలాగా మీ కృపను అనుగ్రహించండి. వింటున్న వాళ్ళకు కూడా బాగా అర్థమయ్యేలాగా తర్వాత రాసుకొని ఆ బుక్ చాలా చక్కగా పెట్టుకొని తర్వాత వాళ్ళ పర్సనల్ టైం అప్పుడు దాన్ని చదువుకొని వాళ్ళు అర్థం చేసుకొని పిల్లలకి బంధువులకి చెప్పి సిద్ధపాటును అనుగ్రహించు. ఇంకా చివరి రోజుల్లో ఉన్నాం కాబట్టి మాకు సిద్ధపాటు చాలా ముఖ్యం ప్రభా. ఆ సిద్ధపాటును మాకు అనుగ్రహించండి. భయం వేస్తున్నది, ఎలా బ్రతుకుతామో, పిల్లలు ఎలా బ్రతుకుతారో అని భయం వేస్తున్నది. భయాన్ని తీసివేయండి, ధైర్యాన్ని, మీ శక్తిని మాకు అనుగ్రహించండి. సాక్షిగా జీవితాన్ని జీవించేలాగా మీ కృపను అనుగ్రహించండి. వాక్యం చెప్పబోతుండగా మీరే వాక్యానికి ఆది అంతమై నడిపించండి. బోరగా నన్ను వాడుకోమని మిమ్మల్ని వేడుకొంచున్నాను. వింటున్న వారికి ఆత్మీయ జ్ఞానాన్ని అనుగ్రహించమని, ఆద్యంతము చక్కగా చెప్పేలాగా మీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు పేరట అతి వినయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమేన్. 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 ఈరోజు మన కార్యక్రమాన్ని పరిశుద్ధం నడిపిస్తారు. ఓకే అక్క, వందనాలక్క. ఈనాటి జూమ్ మీటింగ్కి విచ్చేసిన సోదరులందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు ప్రార్థనలో కొనసాగారు కాబట్టి పాటతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సిస్టర్ ప్రిసిల్లా అండ్ డెబోరా గారు మనకు పాట పాడి వినిపిస్తారు. అబీ 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 సిస్టర్ జాయిన్ అయ్యారా? సిస్టర్ ప్రిసిల్లా డెబోరా గారు. పరిశుద్ధం సిస్టర్ కార్యక్రమాన్ని నడిపిస్తారు ఈరోజు. పరిశుద్ధం వచ్చారు కదా? వచ్చానక్క, వందాలక్క. అన్నాను నేను. ఈరోజు జూమ్ కార్యక్రమానికి హాజరైన సోదరులందరికీ ప్రభు నామములో వందనములు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని సిస్టర్ ప్రిసిల్లా అండ్ దెబోరా గారు పాటతో ప్రారంభించుకుందాం. అందరికీ జాయిన్ అయ్యారా సిస్టర్? ఆంటీ జాయిన్ అయ్యాను. పాడమ్మా. ఓకే, అందరికీ వందాలు ఆంటీ. అన్నాలమ్మా. వందాలమ్మ. ఆరాధనకు యోగ్యుడా నీవే మా స్తుతుల అభిని పంపించిన ఇది ఏందో వస్తుంది మళ్ళా. అభిని పంపించు, వేరేవన్నీ వస్తాయి. మీరు పాడండి నాయన, పాడండి. అతి బొమ్మ కనిపించడం సుందర మా పూజనీయుడా కూర్చుందండి నాన్న. మన టీవీలో వేరే వస్తున్నాయి, అది చూడమంటుంది. వాడిని పంపించు. పరిశుద్ధుడా పరిశుద్ధుడా తండ్రి
నీవే విశ్వసనీయుడా, తండ్రి దేవా, తండ్రి దేవా, నీవే బహుకీర్తనీయుడవు, ఆరాధనకు యోగ్యుడా, నీవే మా స్తుతుల స్తోత్రారుడా. 10,000లలో అతి సుందరుడా, నీవే మా పూజనీయుడా. నిరంతరం మారని వాడా నా యేసయ్యా, అనుక్షణం కొనియాడదగినది నీ నామం. నిరంతరం మారని వాడా నా యేసయ్యా, అనుక్షణం కొనియాడదగినది నీ నామం. అట్లా చూస్తుంది అంతే ఎందుకు పెడుతుంది? నా ఫోటో చూడు ఎట్లా వస్తుంది సార్. అరే అది అంతే కదా, అది నోట్ కనిపించదా? మాట్లాడుతూ సరే, వినపడుతుంది. అన్న బ్రేకింగ్ వాయిస్ వస్తుందమ్మా, వినపడడం లేదు ప్రిస్లా. ప్రిసిల్లా ఆరాధనకు యోగ్యుడా, నీవే మా స్తుతుల స్తోత్రారుడా. 10,000లలో అతి సుందరుడా, నీవే మా పూజనీయుడా. నిత్యము నీలో నేను నిలిచి ఉండాలని, ప్రతిదినం నాతో నీవు కలిసి ఉండాలని, ప్రతినిత్యము నీలో నేను నిలిచి ఉండాలని, ప్రతిదినం నాతో నీవు కలిసి ఉండాలని. ఊపిరి నాలో నీలో ఫలించే భాగ్యము నిమ్ము. ఊపిరి నాలో నీలో ఫలించే భాగ్యము నిమ్ము. తండ్రి దేవా, తండ్రి దేవా, నీవే విశ్వసనీయుడవు, తండ్రి దేవా, తండ్రి దేవా, నీవే కీర్తనీయుడవు, ఆరాధనకు యోగ్యుడా, నీవే మా స్తుతుల స్తోత్రారుడా. 10,000లలో అతి సుందరుడా, నీవే మా పూజనీయుడా. అంకితం నీ ప్రేమకై నా జీవితం, నీ చిత్తమును నెరవేర్చుటకు నా సర్వం. అంకితం నీ ప్రేమకై నా జీవితం, నీ చిత్తమును నెరవేర్చుటకు నా సర్వం. ఊహించలేని నా బ్రతుకు శూన్యం నీ కృపలో నీదే. ఊహించలేని నా బ్రతుకు శూన్యం నీ కృపలో నీదే. తండ్రి దేవా, తండ్రి దేవా, నీవే అతి శ్రేష్ఠనీయుడవు. తండ్రి దేవా, తండ్రి దేవా, నీవే బహుకీర్తనీయుడవు, ఆరాధనకు యోగ్యుడా, నీవే మా స్తుతుల స్తోత్రార్హుడా. 10,000లలో అతి సుందరుడా,
నీవే మా పూజనీయుడా కెరాపులు కెరూబులతో ఆరాధింపబడుతున్న పరిశుద్ధుడా సెరాపులు కెరూబులతో ఆరాధింపబడుతున్న పరిశుద్ధుడా తండ్రి దేవా తండ్రి దేవా నీవే అతి శ్రేష్ఠనీయుడవు తండ్రి దేవా తండ్రి దేవా నీవే కీర్తనీయుడవు ఆరాధన యోగ్యుడా మా స్తుతుల స్తోత్రార్హుడా 10,000లలో అతి సుందరుడా నీవే మా పూజనీయుడా. అందరికి వందనాలు ఆంటీ. ఏంటంటే ఐశ్వర్యరాయి వందనాలు. వందనాలమ్మా. చేస్తున్నానా నిజంగా మన ప్రభువు ఆరాధనకు యోగ్యుడు, పాత్రుడు, స్తుతులకు స్తోత్రార్హుడు, పూజనీయుడు మన ప్రభువే. 10,000లో సుందరుడు. ఆ సుందరుడు మన కోసము ఆ సిల్వలో తన సొగసును కోల్పోయాడు, తన ప్రాణం ఇచ్చి మనల్ని రక్షించాడు. అలాంటి ఆరాధనీయుడైన పూజనీయుడైన మన ప్రభు నిరంతరం మారని ఆ ప్రభువుని మనం నిత్యము ప్రభువుని ఆరాధించాలనే చక్కని కీర్తన పాడి వినిపించిన మన ప్రియులు ప్రిసిల్లా దెబోరా సోదరులకు ప్రభు ఎస్ఏ ప్రేయర్ వారియర్స్ గ్రూప్ తరఫున వందనాలు తెలియజేస్తా ఉన్నాం సిస్టర్. మరి ఈ దినానికి మనకు వర్తమానం అందించడానికి నిర్ణయించిన స్పీకరు సిస్టర్ మాలిని పాల్ అక్క గారు ఫ్రమ్ హైదరాబాద్. అక్క మనకి అనేక సార్లు ఎన్నో అమూల్యమైన ఇన్ఫర్మేటివ్ మెసేజెస్, ఎన్నో క్రొత్త సంగతులు మనకి వినిపించారు, తన సందేశాలు అందించారు. మరలా మనకి అక్క ఇప్పుడు తన సందేశాన్ని వినిపిస్తారు. వందనాలక్క. వందనాలమ్మా. స్టార్ట్ చేయొచ్చా? ఓకే, స్టార్ట్ చేయొచ్చు అక్క. వినిపిస్తా ఉంది కదా? వినిపిస్తా ఉందా? వినిపిస్తుంది. మనము బైబిల్లో చాలా సంఖ్యలకు చాలా ప్రాధాన్యత ఉందని చాలాసార్లు చెప్పుకున్నాము. 7 సంఖ్య యొక్క ప్రాధాన్యత ఒక 30-35 చెప్పుకున్నాము. మీరంతా రాసుకున్నారు కూడా. 7 సంపూర్ణ సంఖ్య, విశిష్ట సంఖ్య అని చెప్పాను. ఇప్పుడు 70 గురించి చూద్దాం. 70 వారాల 70 వారాలు. 70ని దైవ సంపూర్ణత్వ సంఖ్య అంటారు. రాసుకుంటున్నారా? ఎవరైనా రాసుకుంటున్నారా? దైవ సంపూర్ణత్వ సంఖ్య 70 అనేది. 7 సంపూర్ణ సంఖ్య లేకపోతే విశిష్ట సంఖ్య, 70 దైవ సంపూర్ణత్వ సంఖ్య. ఇది చాలా ప్రాముఖ్యమైన సంఖ్య బైబిల్లో. సరే, ఇది దేనితో ముడిపడి ఉంది ఇదంటే, ఇశ్రాయేలీలు, యెరూషలేము, క్రీస్తు 2వ రాకడకు సంబంధించింది. 3. ఒకటి ఇశ్రాయేలీలు, రెండవది యెరూషలేము, మూడవది క్రీస్తు 2వ రాకడకు, క్రీస్తు మహిమ రాజ్యాన్ని స్థాపించే దానికి ఈ మూడింటికి సంబంధించింది. ఇజ్రాయేలీలు, యెరూషలేము, క్రీస్తు 2వ రాకడకు సంబంధించింది ఈ 70 సంఖ్య. ఈ సంఖ్య గురించి బైబిల్లో చాలా చోట్ల ఉంది మనకు 70 అని. అవి చూసుకొని తర్వాత దీంట్లోకి వెళ్దాము. ఆదికాండము మీరు ఊరినే రెఫరెన్స్ రాసుకోండి. ఆదికాండం 29-27. అక్కడ ఏముందంటే, ఒక్క వారం అంటే 7 సంవత్సరాలని ఉంది. ఒక్క వారం అంటే 7 సంవత్సరాలు. ఇది దేనికి సంబంధించిందంటే, మన యాకోబు మామ దగ్గరికి వెళ్ళి అక్కడ పనిచేస్తున్నప్పుడు అక్కడ మోసం జరుగుతుంది. ఫస్ట్ పెళ్లి చేసినప్పుడు లేయానిచ్చి పెళ్లి చేస్తారు, పెద్ద కూతుర్ని.
నాకు రెండవ కూతుర్ని అతడు ప్రేమించాడు కాబట్టి నాకు రెండవ కూతురు కావాలి అంటే, అయితే ఇంకొక వారం పనిచేయి నీకు ఇస్తాను అంటాడు వాళ్ళ మామ. ఆ వారం అంటే అక్కడ 7 సంవత్సరాలు అనేది మనకు బైబిల్లో ఉంది. ఆదికాండం 29:27. ఆ తర్వాత 7 సంవత్సరాలు. మనం 70 వారాల గురించి చెప్పుకుంటున్నామంటే, ఒక వారము 7 సంవత్సరాలు అంటే 70 ఇంటూ 7 ఎంత అయిందో చెప్పండి. ఒక వారం 7 సంవత్సరాలు. ఆదికాండం 29:27ని బట్టి 4900. 70 ఇంటూ 7 అంటే 70 ఇంటూ 490 సంవత్సరాలు. అది మాత్రం గుర్తుంచుకోండి. ఇది మాత్రం అండర్లైన్ చేసుకోండి. ఇజ్రాయెల్ గురించి, యెరూషలేం గురించి, క్రీస్తు రెండవ రాకడ గురించి అన్న సెంటెన్స్ రాసుకొని అండర్లైన్ చేసుకోండి. తర్వాత కొన్ని చోట్ల 70 రెఫరెన్స్ ఉండేది మనకు. ఆ రెఫరెన్స్లన్నీ మీకు ఇస్తాను. నిర్గమాకాండము 15:27. నిర్గమాకాండము 15:27. అక్కడ 70 ఈత చెట్లు, 12 నీటి బుగ్గలు ఉన్నాయని రెఫరెన్స్ ఉన్నది మనకు. ఆ ఈత చెట్లలో కొన్నే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మేము పోయినప్పుడు చూసినప్పుడు కొన్నే ఉన్నాయి. నీటి బుగ్గలు కూడా కొన్నే ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి. తర్వాత సంఖ్యాకాండము 11:16. సంఖ్యాకాండము 11:16. 70 మంది పెద్దలను ఆశీర్వదించెను అనుంది. 70 మంది పెద్దలను ఆశీర్వదించెను అంటే మోషేకు పని భారం ఎక్కువైనందుకు మనుషుల్లో కొందరిని అంటే అనుభవజ్ఞుల్ని, పెద్ద వయసున్న వాళ్ళని 70 మందిని తీసుకుని తనకు సహాయకారిగా ఉండడానికి వాళ్ళని ఆశీర్వదించాడు యెహోవా. సో అది సంఖ్యాకాండంలో ఉంది. తర్వాత రెండవ దినవృత్తాంతములు 2:18. రెండవ దినవృత్తాంతములు 2:18. ఇక్కడ మందిర నిర్మాణానికి 70,000 మంది మ్రానులు కొట్టుటకు నియమింపబడ్డారు అని. 70,000 మంది మ్రానులు కొట్టుటకు, చెట్లు కొట్టుటకు నియమింపబడ్డారు. వుడ్ వర్క్ చేశారనమాట, ఎక్కడో దూరంగా చేసి తీసుకొచ్చారనమాట వాళ్ళు. తర్వాత లూకా 10:1 కూడా ఉంది. లూకా 10:1. 70 మందిని నియమించి ఇద్దరిద్దరిని ఊరికి పంపారనమాట సువార్త సేవ నిమిత్తం. 70 మందిని నియమించి ఇద్దరిద్దరిని ఊరికి పంపారు. ఇట్లాగ మనకు బైబిల్లో పాత నిబంధనలో, కొత్త నిబంధనలో కూడా అక్కడక్కడ 70 అని ఉంది. యేసుస్వామి కూడా తప్పు చేసిన వాళ్ళని ఎన్నిసార్లు క్షమించాలంటే 70 సార్లు అంటాడు. సో అట్లాగూ మనకు 70 అనే పదం, 70 అనే సంఖ్య బైబిల్ మొత్తం ఉన్నది. అది అందుకే చాలా ప్రాముఖ్యమైనదని చెప్పుకుంటుంది. సరే, నేను ముందే చెప్పాను ఇది ఇజ్రాయేలుకి, యెరూషలేంకు, క్రీస్తు రెండవ రాకడకు సంబంధించిందని చెప్పాను. సో అబ్రహాము, ఇజ్రాయేల్ చరిత్ర అంటే మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే అబ్రహాం నుండి మొదలు పెట్టాలి. సో అబ్రహాము నుండి యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు ఈ 70 సంఖ్య ఎలా ఉందో, 70 వారాల సంఖ్య ఎలా ఉందో చూద్దాం. సో అబ్రహాము నుండి యేసయ్య మహిమరాజ్యం వచ్చే వరకు ఆ కాలాన్ని 4 భాగాలుగా విభజించారు. అబ్రహాము నుండి యేసు స్వామి యొక్క రెండవ రాకడ, మహిమరాజ్యము, లేకపోతే 1000 ఏళ్ల పరిపాలన అని పిలుస్తుంటారు. ఈ పరిపాలనకు అంటే అబ్రహాము నుండి 1000 ఏళ్ల పరిపాలన వరకు ఉన్న కాలాన్ని 4 భాగాలుగా విభజించారు. అంటే ఒక్కొక్క భాగం ఎంత ఉంటుందని 70 వారాలు ఇంటూ 7 అంటే 490 సంవత్సరాలు. అబ్రహాము నుండి యేసు స్వామి మహిమరాజ్యం వరకు ఉన్న కాలాన్ని 4 భాగాలుగా విభజించారు. ఒక్కొక్క భాగము 70 ఇంటూ 7 490 సంవత్సరాలు ఉంటుందన్నమాట. ఫాలో అవుతున్నారు కదా? ఈ 4 భాగాల్లో మొట్టమొదటి భాగం చూద్దాం. ఫస్ట్ పార్ట్ అబ్రహాం నుండి జీసస్ వరకు ఉన్న కాలాన్ని 4 భాగాలుగా విభజించారు. ఒక్కొక్క భాగము 70 ఇంటూ 7 490 సంవత్సరాలు. అంటే 70 ఇంటూ 7 అంటే 400 సంవత్సరాలు. సో ఒక్కొక్క భాగం మనకు 490 సంవత్సరాలు వస్తుంది. అందులో మొట్టమొదటి పార్ట్ 2111 నుండి 1606 BC. 2111 నుండి 1606 BC. ఇది మొట్టమొదటి పార్ట్, ఫస్ట్ పార్ట్.
నేను ముందే చెప్పాను, ఇజ్రాయెల్ చరిత్ర అంటే ఎక్కడి నుంచి మొదలవుతుందంటే మనకు అబ్రహాం నుంచే మొదలు. అబ్రహాము పుట్టింది 2166 బీసీ. అబ్రహాం పుట్టింది 2166. మీకు తెలుసు, అబ్రహాంకి ఇస్సాకు చాలా లేటు వయసులో పుట్టాడు. ఆయన పుట్టింది 2066. ఇస్సాకు జన్మించింది 2066. ఇస్సాకుకు ఏషావు యాకోబు జన్మించింది 2006. ఇస్సాకుకు ఏషావు యాకోబు జన్మించింది 2006 సంవత్సరం. సో అబ్రహాం పుట్టింది 2166 బీసీ. ఇక్కడ మనకు మొట్టమొదటి పార్ట్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుందంటే 2111 నుండి అన్నాను. అప్పుడు పిలిచాడు యెహోవా దేవుడు అబ్రహాం. ఇక్కడ మనం ఏం చేయాలంటే 2111 నుండి 1606 తీసేయండి. మీరే చెప్పాలి తీసి నాకు. 2111 నుండి 1606 ఎంత వచ్చిందో చెప్తారా? 2111 నుండి 1606 తీసేయాలి. మైనస్ 595 సంవత్సరం 595 కాదు, ఆ, కొంచెం సరిగ్గా చూడండి. 11 15 515 15 505 వస్తుంది చూడండి. బాగా 505 అక్క సారీ 505 505 వస్తుంది. 5 అబ్బా 15 మనకు కావాల్సింది ఎంత? 490 ఇయర్స్ అనుకున్నాం కదా మనం. ఇక్కడ కాలాన్ని బట్టి 4 కాలాలుగా విభజించారు. ఒక్కొక్కటి 70 × 7 అంటే 490 సంవత్సరాలు రావాలి. కానీ ఇక్కడ ఎంత వచ్చింది మనకు? 505 వచ్చింది. ఈ 505 నుంచి 490 తీసేసేయండి. 505 నుండి 490 తీసివేయండి. అప్పుడు ఎంత వస్తుంది చూడండి. 15 సంవత్సరాలు వస్తుంది. 15 ఇయర్స్ ఓన్లీ 15 ఇయర్స్ వచ్చిందా? 15 సంవత్సరాలు వచ్చింది వచ్చిందా? వచ్చిందక్క ఆ. 15 ఈ 15 సంవత్సరాలు ఏంటంటే అబ్రహాము అన్యులతో నివసించిన కాలం. అబ్రహాము అన్యులతో నివసించిన కాలాన్ని లెక్క వేయలేదు, లెక్క వేయరు కూడా. పర్ఫెక్ట్గా ఉన్న కాలాన్నే లెక్క వేస్తూ వచ్చారు బైబిల్లో పండితులు. సో ఈ 15 సంవత్సరాలు ఏంటి? అబ్రహాము అన్యులతో ఉన్న కాలం. మీకు తెలుసు అనుకుంటాను, భార్యని చెల్లి అని చెప్తాడు రాజుకి. గుర్తున్నది. ఆదికాండము 12:17 అని రెఫరెన్స్ రాసుకోండి. తర్వాత మీరు చదువుకోండి, ఇంట్లో తెలుస్తుంది. సారమ్మని నా చెల్లెలని చెప్తాడు, భార్య అని చెప్పడు. ఎందుకంటే ఆ కాలంలో భార్య అని చెప్తే ఆయన చంపేసి ఈవిడ్ని పెళ్లి చేసేసుకుంటారంట. ఆ కాలం అలా ఉండింది. అందుకని ఏం చెప్తాడు? చెల్లి అని చెప్తాడు. అప్పుడు ఏం చేస్తాడు రాజు? సారమ్మని తన 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 ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాడు. పెళ్లి చేసుకోడు, తాకడు, కానీ ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాడు. ఆమె వాళ్ళ ఇంట్లో ఉన్నంత కాలము రాజుగారు స్త్రీలకందరికీ గర్భాన్ని మూసివేశాడు. మీరు చదివితే మీకు తర్వాత తెలుస్తుంది. తర్వాత ఒకరోజు రాజుగారికి, అన్యుడైన రాజుకి యెహోవా దేవుడు కలలో కనిపించి, ఆ, ఆ, వేరే పురుషుని భార్యని నువ్వు చేర్చుకున్నావు, ముందు ఆమెను పంపించేసే అని చెప్తాడు. అందుకే నీ నీ స్త్రీల యొక్క గర్భాన్ని అంతా నేను మూసివేశానంటే అప్పుడు అతడు వెళ్ళి ఈమెని అబ్రహాంకి అప్పగిస్తాడు. ఇవంతా జరగడానికి ఎంతకాలం పట్టిందంటే 15 సంవత్సరాలు పట్టింది. సో ఆ 15 సంవత్సరాల్ని వీళ్ళు లెక్క వేయలేదు. ఇప్పుడు అర్థమైందా? ఫస్ట్ పార్ట్ 2111 నుండి 1606. అందులోంచి తీసేస్తే 505 వచ్చింది. మనకు రావాల్సిన 490 ఇయర్స్ 505లోంచి తీసేస్తే 15 సంవత్సరాలు ఎక్కువ వచ్చింది. ఆ ఎక్కువ వచ్చిన సంవత్సరం ఏంటంటే, కాలం ఏంటంటే, అబ్రహాము అన్యులతో నివసించిన కాలాన్ని లెక్క పెట్టలేదు. అది ఫస్ట్ పార్ట్. ఓకేనా? నెక్స్ట్ రెండవ పార్ట్, సెకండ్ పార్ట్. ఈ సెకండ్ పార్ట్ 1606 నుండి 1015 1015 బీసీ. 1606 నుండి 1015 బీసీ. అంటే ఇశ్రాయేలీల నిర్గమము నుండి సొలొమోను వరకు ఈ కాలం.
ఇస్రాయేలీల నిర్గమం అంటే ఏంటి? ఇజ్రాయేలీలందరూ ఈజిప్ట్కి వెళ్ళారు. అక్కడి నుండి వచ్చేస్తారనమాట. వచ్చి సొలొమోను వరకు ఈ కాలం మళ్ళీ 490 years ఇజ్రాయేలీల నిర్గమము నుండి సొలొమోను వరకు ఈ ఈ కాలంలో ఇజ్రాయేలీలకి రాజు లేడు. మరి ఎలా పరిపాలించుకున్నారు? వాళ్ళు ఎలా ఉన్నారు అంటే న్యాయాధిపతులు ఉన్నారు. న్యాయాధిపతులు పరిపాలించారు వీళ్ళని. చాలా మంది న్యాయాధిపతులు ఉన్నారు. సంసోన్ ఉన్నాడు, గిద్యోన్ ఉన్నాడు, చాలా మంది ఉన్నారు. మనకు డెబోరా ఉన్నారు. వీళ్ళందరూ న్యాయాధిపతులు. 1375 సంవత్సరం నుండి న్యాయాధిపతులు పరిపాలించారు. 1375 సంవత్సరం నుంచి న్యాయాధిపతులు పరిపాలించారు. మరి వాళ్ళు ఎలా పరిపాలించారని చూసుకుంటే న్యాయాధిపతులు 21, 25 ఒకసారి చూడండి. న్యాయాధిపతులు 21, 25 నేను చదివారా? 21, 25 నేను చదువుతున్నాను చూడండి. ఆంటీ చదువుతున్నానా ఆంటీ? చదవండి. న్యాయాధిపతులు 20. 21, 25 ఓకే. ఉమ్. ఆ ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. ప్రవర్తించుతూ వచ్చాను. సో రాజు లేడు వాళ్ళకి. రాజు లేడు కాబట్టి ఇస్రాయేల్ ఎలా పరిపాలిస్తున్న వాళ్ళు ఇష్టం వచ్చినట్లు పరిపాలిస్తూ వచ్చారనమాట. అప్పుడు ప్రజలు యెహోవా దేవునికి మొరపెట్టుకుంటే వాళ్ళకి రాజునిచ్చాడు. సమూయేలు వెళ్ళి సౌలుని అభిషేకిస్తే సౌలు మొట్టమొదటి ఇజ్రాయేల్ రాజు. సౌలు మొట్టమొదటి ఇశ్రాయేలు రాజు. సౌలు ఎప్పుడు రాజుగా నియమింపబడ్డాడంటే 1050 BC. 1050 BC సౌలు రాజుగా నియమింపబడ్డాడు. ఇతడు మొట్టమొదటి ఇజ్రాయెల్ రాజు. అంతకుముందు రాజులు లేరు ఇజ్రాయెల్కి, కేవలం న్యాయాధిపతులు మాత్రమే ఉన్నారు. సో 1050లో సౌలు రాజుగా నియమింపబడ్డాడు. సౌలు కొంతకాలం సరిగానే పరిపాలించాడు, కానీ ఆ తర్వాత దేవుని దగ్గర విచారణ చెయ్యకుండా తన ఇష్టం వచ్చిన రీతిలో పరిపాలించాడు. అందుకే దేవుడికి ఇష్టం ఉండలేదు. ముఖ్యంగా గిబియోనీయుల విషయంలో అందరిని వెళ్ళి చంపొస్తాడు. ఎందుకంటే గిబియోనీయులకి ఇజ్రాయెల్కి ఒక నిబంధన ఉంటుంది. మా ఇజ్రాయేలీలు వాళ్ళని చంపకూడదని ఒక నిబంధన ఉంటుంది. ఆ నిబంధనను ఉల్లంఘించి ఇతడు ఏం చేశాడంటే వాళ్ళందరినీ చంపేస్తాడు. అప్పుడు ఇంకా లాస్ట్ అది. ఆ తర్వాత ఇతడు ఉండడు, సౌలు ఉండడు. సౌల్ని తీసేస్తారు, రాజుగా ఉండడు. మరి నెక్స్ట్ ఎవరు వచ్చారంటే దావీదు వచ్చాడు రాజుగా. సౌలే దావీదును కూడా అభిషేకించాడు. దావీదు రాజైంది ఎప్పుడంటే 1010 BC. సౌలు రాజైంది 1050 BC. దావీదు రాజైంది 1010 BC. సౌలు 40 సంవత్సరాలు పరిపాలించాడు. దావీదు కూడా 40 సంవత్సరాలు పరిపాలించాడు. దావీదు తర్వాత రాజైంది ఎవరంటే సొలొమోను. దావీదు కొడుకు సొలొమోను. ఆయన కూడా 970లో రాజయ్యాడు. 970లో రాజయ్యాడు. సో వీళ్ళు ముగ్గురు పరిపాలించింది 40 40 40 అంటే 120 సంవత్సరాలు పరిపాలించారు ముగ్గురు. అంతవరకు ఇజ్రాయెల్ రాజ్యం బాగానే ఉంది. కానీ సొలొమోను తర్వాత కొంతకాలానికి ఇజ్రాయెల్ రాజ్యం సరిగా లేదు, ఉడుదుడుకులు వచ్చాయి. అవి ఎలా వచ్చాయి అని చూసుకుంటే ముందు మనం ఏం చేయాలంటే ఇజ్రాయెల్ నిర్గమము నుండి సొలొమోను వరకు అని ముందు చెప్పుకున్నాం కదా. సో 1606 నుండి 1015 తీసివేయండి. 1606 నుండి 590 ఆంటీ. 591 అమ్మా. అచ్చా. వచ్చిందా? ఒకటి ఆంటీ, ఒకటి. 1606 నుండి 1015 అంటే 591 వస్తుంది. వచ్చిందా? వచ్చింది. దాంట్లో నుంచి 490 తీసేయండి. దాంట్లో నుండి 490 తీసేసేయండి. 101. 101 సంవత్సరం. 101. 101. ఈ 101 సంవత్సరం ఏంటంటే న్యాయాధిపతుల పరిపాలన. దాన్ని లెక్కించలేదు. 101 సంవత్సరాలు న్యాయాధిపతుల పరిపాలన. సో సొలొమోను తర్వాత రాజ్యం పరిపాలించినప్పుడు మీకు తెలుసు అనుకుంటా, సొలొమోను
టెంపుల్ కట్టి ప్రతిష్ఠ చేసేంత వరకు బాగున్నాడు. కానీ ఆ తర్వాత ఏమైందంటే ఆ, ఒక 1000 మంది అన్యుల్ని పెళ్లి చేసుకొని విగ్రహారాధన మొదలుపెట్టి దారి తప్పాడు. సో అక్కడి నుండి మరి ఏమైపోయింది, ఇజ్రాయెల్ రాజ్యము కష్టాల్లో పడింది. ఇంతవరకు బానే ఉంది. అబ్రహాం నుండి సొలొమోను వరకు బానే ఉంది. సొలొమోన్ లాస్ట్ డేస్ లో ఏమైందంటే కాస్త గాడి తప్పిందన్నమాట. సో ఇప్పుడు మూడో పార్ట్కి వెళ్దాం, థర్డ్ పార్ట్. సెకండ్ పార్ట్ అర్థమైంది కదా. ఇజ్రాయేల్ నిర్గమము నుండి సొలొమోన్ వరకు. న్యాయాధిపతుల కాలమేమో 1375 బీసీ మొదలైంది. ఇజ్రాయేలీకి రాజు లేడు. న్యాయాధిపతులు ఎవరిష్టం వచ్చినట్లు వారు పరిపాలించారు. అది వాళ్ళు ఎంతవరకు పరిపాలించారంటే 1375 నుండి 1050 వరకు పరిపాలించారు వాళ్ళు. ప్రజలు యెహోవాను మొరపెట్టుకుంటే యెహోవా ఏం చేశాడు, సౌల్ని వాళ్ళకి రాజుగా ఇచ్చాడు. ఆయన 1050 బీసీ రాజయ్యాడు. ఆ తర్వాత సౌలు తర్వాత రాజు దావీదు రాజయ్యాడు. 1010 బీసీ రాజయ్యాడు. దావీదు తర్వాత రాజయింది ఎవరంటే సొలొమోన్ రాజయ్యాడు. 970 రాజయ్యాడు. ఈ సొలొమోనే మనకు టెంపుల్ కడతాడు. అది థర్డ్ పార్ట్లోకి వస్తుంది. ఇక్కడ ఈ 1606లో నుండి 1015 తీసేస్తే మనకు 591 వచ్చింది. కానీ 490 సంవత్సరాలే మనకు లెక్క కాబట్టి 591 నుండి 490 తీసేస్తే 101 సంవత్సరాలు. అంటే 101 సంవత్సరాలు న్యాయాధిపతుల పాలన లెక్కించలేదు. ఈ న్యాయాధిపతుల పాలనలో కూడా గిడియోన్ పరిపాలించింది, అవన్నీ బాగానే ఉన్నాయి. అధ్వానంగా ఉన్న పరిపాలన తీసివేసేసారు. అది 101 సంవత్సరాలు, దాన్ని తీసివేసేసారు. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ పార్ట్. ఫస్ట్ అయిపోయింది, 4 పార్ట్లుగా విభజిస్తున్నాము. ఫస్ట్ అయిపోయింది, నేను విభజించడంలో పండితులు. ఫస్ట్ పార్ట్ అయిపోయింది, సెకండ్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ పార్ట్కి వస్తాము. థర్డ్ పార్ట్ 1015 నుండి 445 బీసీ. 1015 నుండి 445 బీసీ అంటే సొలొమోను నుండి అర్తహషస్త వరకు. సొలొమోను నుండి అర్తహషస్త వరకు. అర్తహషస్త ఎవరంటే పర్షియా రాజు. సో బ్రాకెట్లో రాసుకోండి, పర్షియా రాజు అర్తహషస్త. తర్వాత సొలొమోను మందిరాన్ని కడతారు. మీకు తెలుసు ఆ కథ. దావీదు చాలా రక్తపాతాన్ని చేశాడు కాబట్టి దావీదుకు యెహోవా దేవుడు, నీ చేతులు రక్తపాతం కాబట్టి నీ కొడుకు కడతాడు దేవాలయం అన్నారు. సో సొలొమోను దేవాలయాన్ని కట్టాడు. ఎప్పుడు కట్టాడంటే 959 బీసీ. 959 బీసీ కట్టాడు టెంపుల్ని. చాలా ఉన్నతమైన టెంపుల్. ఆ కాలంలో ఇంత మంచి టెంపుల్ లేదు. సో అందరూ వచ్చి టెంపుల్ని చూసి వెళ్ళేవాళ్ళు. చాలా ఘనంగా దాన్ని సొలొమోన్ కట్టాడు. మందిర ప్రతిష్ఠ కూడా జరిగింది. మందిర ప్రతిష్ఠ అప్పుడట మేఘము మందిరాన్ని కప్పెను అని ఉంటుంది. మీరు 2వ దినవృత్తాంతములు 5:14 చూస్తారా ఒకసారి? 2వ దినవృత్తాంతంలో 5:14. 5:14 మేఘము అప్పుడు ఒక ఒక మేఘం యెహోవా మందిరము కమ్మెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరం నిండుకొనగా సేవ చాలు చేయొచ్చు చాలు. యాజకుడే ఆ మేఘము అట్లాగే నుండి 2వ దినవృత్తాంతంలో 6:4 కూడా చదవండి. 6:4 మరియు రాజు ఇట్లు ప్రకటన చేసెను, తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి తానే స్వయముగా నెరవేర్చిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. స్తోత్రం కలుగును. చాలు. నెక్స్ట్ అట్లాగే 2వ దినవృత్తాంతంలో 6:14 చదవండి. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించి నీ భక్తులకు నిబంధన నెరవేర్చు కృపను చూపుచూ ఉండు. నీ వంటి దేవుడు ఆకాశమందయన్ను భూమి ఎందయన్ను లేడు. సేవకుడైన దావీదును నా తండ్రితో నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చి ఉన్నావు. నీవు వాగ్దానము చేసి ఈ దినమున కనబడుతున్నట్లుగా దాన్ని నెరవేర్చి ఉన్నావు. ఇంకా చదవాలి. చాలండి. చూసారా, ఇది దేవుడి యొక్క ఆ మందిరాన్ని మీద మేఘం మందిరాన్ని కప్పింది అన్నారు. మొట్టమొదటిగా మనకు యెహోవా దేవుడు తన కోసం మందిరాన్ని ఎక్కడ కట్టించుకున్నాడంటే, మీరు నిర్గమాకాండం చూస్తే 25, 28 అధ్యాయంలో చూస్తే
నేను మీతో ఉండినట్లు మీరు నాతో ఉండినట్లు నాకు మందిరాన్ని కట్టండి అని అడుగుతాడు. తను మందిరం ఎందుకు దేవుడి యొక్క యెహోవా దేవుని యొక్క ఉద్దేశం అంటే నేను మీతో మీరు నాతో ఉండునట్లు. అంటే మనం కూడా దేవుని ఆలయంలో ఉండాలి. దేవుని ఆలయంలో ఎవరున్నారు? యెహోవా దేవుడు ఉన్నాడు. అది పర్పస్ అదనమాట, మెయిన్ ఎయిమ్. సో ఇక్కడ కూడా అట్లా ప్రతిష్ఠ జరిగిన తర్వాత మేఘము మందిరాన్ని కప్పింది. తానే నెరవేర్చిన యెహోవాకు స్తోత్రమని సొలొమోను ప్రార్థించాడు. తర్వాత 6:14 చూస్తే మోకాళ్ళలోని ఆకాశం వైపు చేతులు చాచి ప్రార్థించి అనేక బలులని, లెక్కలేనన్ని బలులను అర్పించాడు. ఈ బలులకు కూడా అర్పించినప్పుడు ఆ అగ్ని ఆకాశం నుండి వచ్చి దహించిందన్నమాట. సో ఇదంతా ప్రజలు ఏం చేస్తున్నారంటే పిల్లలు పెద్దలు కుటుంబ సమేతంగా వచ్చి ఆ అంత ఈ కార్యక్రమం అయ్యేంత వరకు నిల్చొనే ఉన్నారట భక్తిగా. చేతులెత్తి ఆకాశం వైపు చేతులెత్తి దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నారట. ఎంతో ఘనంగా వీళ్ళు ఈ ప్రతిష్టను జరిపించారు. అందుకే దేవుడు ఏమన్నాడంటే 2వ దిన వృత్తాంతంలో 7:15 చదువుతారా? 2వ దిన వృత్తాంతంలో 7:15. ఈ స్థలమున చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. చూసారా, ఈ నా స్థలం పేరు ముందు చేయి ప్రార్థన నిలుచును. నా కనుదృష్టి నిల్చును, నా చెవులు ఆలకించును. అంతటి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. మీరు ప్రార్థించండి, నేను వింటాను, మీ మరణ ఆలకిస్తాను అన్నాడు. కానీ ఇమ్మీడియట్ గా 2వ దినవృత్తం 7:20లో ఇంకొక మాట చెప్పారు చూడండి. కర్సు కూడా ఉంది అక్కడే, శాపం. నేను మీకు 7:20. ఇచ్చిన నా దేశములో నుండి మిమ్మును వెళ్ళగించి నా నామమును నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సన్నిధి నుండి తీసివేసి సమస్త జనములలో నిందాస్పదంగా సామెతకు ఆస్పదముగాను నిందకు ఆస్పదముగాను చేయుదును. చూసారా, తెలియలేదు. మనము దేవునికి లోబడి ఉంటే ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. ఒకవేళ మనం అవిధేయత చూపిస్తే ఇక్కడే క్లియర్ గా చెప్పేస్తున్నాడు, సన్నిధి నుండి తోసివేసి నిందాస్పదంగా చేయదును. అదే జరిగిందండి. ఇక్కడికి వచ్చే లోపల ఏమైందంటే సొలొమోను 1,000 మందిని ఇతర దేశాల రాణుల్ని తీసుకొని పెళ్లి చేసుకొని వాళ్ళంతా విగ్రహారాధికులు. ఇతడు కూడా విగ్రహారాధికుడయ్యి మద్యం సేవించి దేవుణ్ణి పూర్తిగా విస్మరించి బలులు అర్పించకుండా తర్వాత మందిరానికి రాకుండా ఇలా త్రోవ తప్పాడు. అందుకని దేవుడు ఏం చేశాడంటే మందిరాన్ని లేకుండా చేశాడు. అది ఎప్పుడు చేశాడు, ఎలా చేశాడంటే మీరు ఇర్మియా 25:9 చదవండి. ఇర్మియా 25:9. ఇర్మియా 25. మీరు నా మాటలను ఆలకింపకపోతిరి గనుక నేను ఉత్తర దేశములోనున్న సర్వజనములను నా సేవకుడైన నెబుకద్రేజరు బబులోను రాజును పిలువనంపించుచున్నాను. ఈ దేశము మీదికిని దీని నివాసుల మీదికిని చుట్టూనున్న ఈ జనులందరి మీదికిని వారిని రప్పించుచున్నాను. ఈ జనులను శాపగ్రస్తులుగాను విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికిని పాడుగాను ఉండజేసేదను. చేస్తుంది. చూసారా, ఇమ్మీడియట్ గా అంత చక్కగా ప్రతిష్ఠ చేశారు. ఇమ్మీడియట్ గా దారి తప్పాడు. రాజుతో సహా ప్రజలందరూ తప్పారు. అందుకని దేవుడే ఏం చేశాడు, నెబుకద్నెజర్ని పిలిచాడు. నెబుకద్నెజరు బబులోన్ రాజు, పర్షియన్ రాజు. ఈ నెబుకద్నెజరు 586 రాసుకోండి. 586 నెబుకద్నెజరు దండెత్తి టెంపుల్ దేవాలయంను కాల్చివేసెను. 586 BC నెబుకద్నెజరు దండెత్తి దేవాలయంను కాల్చివేసెను. ఇర్మియా 25:9. అట్లాగే ఇర్మియా 25:11 తీసుకోండి. ఇర్మియా 25:11. దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. చూసారా, 70 సంవత్సరాలు ఇక్కడ దాసులుగా ఉంటారు. అది కూడా శాపం కూడా ఇచ్చేశారు. ఇర్మియా 25:11లో. ఈ టైంలో 586లో దండెత్తాడు నెబుకద్నెజరు. 900 ఈ సందర్భంలో ఏమైందంటే ఆలయంలో ఉన్న బంగారునంతా తీసుకెళ్ళిపోయాడు, కొల్లగొట్టాడు అంటాడు. సో నెబుకద్నెజరు దండెత్తి
దేవాలయంను కాల్చివేసి బంగారు వెండి పాత్రలను తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ ఏం చేశాడంటే యూదులలో ఉన్న యువతను బాగా రాయల్ బ్యాక్గ్రౌండ్ ఉండి మంచి హైట్ వెయిట్ ఉండి తెలివితేటలు బాగా ఉండి చక్కగా కనిపించే వాళ్ళని బందీలుగా తీసుకెళ్ళిపోయాడు. బందీలుగా ఇజ్రాయెల్ని తీసుకెళ్తూ వీళ్ళని స్పెషల్గా తీసుకెళ్ళాడు. వాళ్ళలో దానియేలు, షడ్రక్, మెషక్, అబెద్నగోలు ఉన్నారని. అది కూడా రాసుకోండి మీరు. ఆ, యూదులను యూదులను బానిసలుగా నెబుకద్నెజరు బబులోనుకు తీసుకువెళ్ళెను. 70 సంవత్సరములు వారు బానిసలుగా ఉన్నారు. 70 సంవత్సరములు వారు బానిసలుగా ఉన్నారు. 70 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. వాళ్ళల్లో ముఖ్యులు దానియేలు, షడ్రక్, మెషక్, అబెద్నగో. దానియేల్, షడ్రక్, మెషక్, అబెద్నగో. సో వీళ్ళందరూ దండెత్తి కాల్చేశాడంటే ఇంకా ఇజ్రాయెల్ లేరండి అక్కడ. ఇజ్రాయెల్ దేశం లేదు. అప్పటికే ఇజ్రాయెల్ దేశం ఏమైందంటే రెండుగా డివైడ్ అయిపోయింది. సొలొమోన్ తర్వాత ఇజ్రాయెల్ దేశము రెండుగా విభజింపబడింది. ఉత్తర ఇజ్రాయెల్, దక్షిణ ఇజ్రాయెల్. 722 BC ఉత్తర ఇజ్రాయెల్, 586 BC దక్షిణ ఇజ్రాయెల్ విడిపోయినాయి. 722 BC నార్త్ ఇజ్రాయెల్, సౌత్ ఇజ్రాయెల్ ఏమో 586. ఈ నెబుకద్నెజర్ దండెత్తినప్పుడే విడిపోయింది. సో టెంపుల్ లేదు, ఇజ్రాయెల్ లేదు, యెరూషలేం లేదు, ఏమీ లేదు. అది పాడుపడిన దేశంలాగా అయిపోయింది అనమాట. ఇంకా నో ఇజ్రాయెల్. సో మొదటిసారి దేవాలయాన్ని కట్టింది సొలొమోను. 70 సంవత్సరాల కాలం వాళ్ళు బానిసలుగా వెళ్ళిపోయారు. ఆ తర్వాత రెండవసారి దేవాలయం కట్టడం వస్తుందన్నమాట. అది ఎప్పుడు కట్టారు, ఎలా కట్టారంటే 2వ దినవృత్తాంతములు 36:23 చూడండి. 2వ దినవృత్తాంతములు 36:21 నుండి చదవండి, 22 నుండి చదవండి. 2వ దినవృత్తాంతంలో 36:22. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడి యందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలుకుబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేసు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటను చాటించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. చాలు చూసారా, ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకున్న అన్యుణ్ణి. కోరేషు ఎవరంటే పారసీక, మనకు ఉంది చూడండి బాగా క్లియర్ గా. పారసీక దేశపు రాజైన కోరేషు, ఇతడు యూదుడు కాదండి, యూదేతరుడు. సో ఇతనికి ఏం చేశారు, దేవాలయం కట్టమని. ఎలా ఉపయోగించుకుంటున్నాడో యెహోవా దేవుడు ఒకసారి ఆలోచించండి. దారి తప్పితే నెబుకద్నెజరు దండెత్తేలాగా చేశాడు, నాశనం చేసేసాడు, కాల్చేసేసాడు, వెళ్ళిపోయాడు, అందరిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమవుతుంది, ఎవరికి చెప్తున్నాడు, దేవాలయం కట్టాలి నువ్వు అని చెప్పి అన్యుడైన కోరేషుకు చెప్పాడు. సో కోరేషు దేశమంతా చాటించి వ్రాతమూలంగా చెప్పి ఆకాశమందలి దేవుడైన యెహోవా అంటున్నాడు. అంటే ఇతడికి నమ్మకం లేదు కానీ గౌరవాన్ని ఇస్తున్నాడు యెహోవా దేవునికి. సో ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకముందున్న సకల జనులకు నా వశము చేసి, సో లోకంలో ఉన్నంత వాళ్ళందరూ నా వశం చేసి అంటాడు అనమాట. వశం చేసి కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చాడు అంటున్నాడు. సో యెహోవా దేవుని ఆజ్ఞను అన్యుడైన రాజు విధేయత చూపిస్తున్నాడు అనమాట. అట్లాగే యెషయా 44:28 చూడండి, ప్రాఫెసీ ఉంది మనకు అక్కడ. ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకునేవన్నీ ప్రవచనాలేనండి. యెషయా 44:28.
కోరెష్తో నా మందకాపరి నా ఉమ్, చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. ఉమ్, యెరూషలేముతో నీవు కట్టబడుతున్నవనియు దేవాలయమునకు పునాది వేయబడిననియు నేను చెప్పుచున్నాను. చాలు. చూసారా, యెషయా కూడా మనకు ప్రాఫెసీ రాశాడు. ఏమని? కోరేష్ రాజు కడతాడు. 44,000 టెంపుల్ కట్టడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఎవరంటే అన్యుడైన కోరేష్ అన్నమాట. ఒక్కడే కాదు, పర్షియన్ రాజులందరినీ ఏర్పాటు చేసుకొని క్రింద మీద పడి దేవాలయం రెండోసారి కట్టాడు. అది కడుతున్నప్పుడు కూడా జెరుబ్బాబేలు, హగ్గయి 2:23 చూడండి. హగ్గయి 2:23. హగ్గయి 2:23. నా సేవకుడువును షయల్తీయేలు కుమారుడువునైన జెరుబ్బాబేలు, నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్రయుంగరముగా చేతును. ఇదే చాలా. సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. సో జెరుబ్బాబేలు రే మొదటి టెంపుల్ అంతా సొలొమోను కట్టాడు. అది కాల్చివేయబడింది నెబుకద్నెజర్ చేత. ఆ తర్వాత అన్యుడైన కోరేష్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మందిరాన్ని కట్టమని జెరుబ్బాబేలుకు చెప్పారు. జెరుబ్బాబేలు ఎవరంటే యూదా దేశపు అధికారి. ఇతడు మొట్టమొదటిగా బలులు అర్పించి పునాదులు వేశాడు. సో ఇది రెండవ టెంపుల్ అన్నమాట. పునాదులు వేసి టెంపుల్ని స్టార్ట్ చేశాడు. కానీ ఆగిపోయిందండి ఇది. ఎందుకు ఆగిపోయిందంటే ఈ ప్రజలలో ఈ ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు మంచివాళ్ళు కాదు, ఎప్పుడు తిరుగుబాటు చేస్తారు. అందుకని ఇట్లాంటి వాళ్ళకి టెంపుల్ కట్టడం అనవసరం అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నారు. ఎవరు? రాజులు కాదు, రాజుల దగ్గర పనిచేసే వాళ్ళు సిరియా భాషలో లెటర్స్ రాసి వీళ్ళకి పంపించి ఆ పని ఆగిపోయేలాగా చేశారన్నమాట. ఆ తర్వాత ఎజ్రా చూసుకోండి. ఎజ్రా వీళ్ళందరూ రెండవ టెంపుల్ కట్టడానికి మనకు ఉపయోగపడ్డాళ్ళు అనమాట. ఎజ్రా 1:1 చదవండి. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకుబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. ఉమ్. పారసీక సో దేశపు ఇతడు చాలండి. అట్లాగే 2:3 కూడా చదవండి. పారసీక దేశపు రాజైన పరోషు వంశస్థులు 2,172 రెండు ఉమ్, రెండా రెండు ఉమ్. మూడా 2:3 పరోషు 2:3. వంశస్థులు 2,172. ఉమ్, షపట్య వంశస్థులు 372. ఆ, ఆ. ఆరాహు చాలండి. సో ఇట్లా ఎజ్రా లేఖకుడు. ఈ ఎజ్రా ఏమేం జరిగిందో మనకు ఎజ్రా గ్రంథం అంతా మీరు చదివారంటే ఒకసారి అంతా మీకు తెలుస్తుంది. ఎట్లా ఆయన ముందుకు పోనిచ్చాడు ఈ దేవాలయాన్ని కట్టడానికి దానికి. అట్లాగే ఆగిపోయినప్పుడల్లంతా ఎజ్రా ఇంటర్ఫీర్ అయ్యి ఆ దేవాలయాన్ని మళ్ళా కట్టడానికి చూశాడనమాట. ఎజ్రా 5:13 చూడండి. ఎజ్రా 5:13. ఎజ్రా 5:13. అయితే బబులోను రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు రాజైన కోరేషు దేవుని మందిరమును తిరిగి కట్టుటకు ఆజ్ఞ ఇచ్చెను. చాలండి. ఆగిపోయింది. ఆగిపోతే మళ్ళా దానికి ఆజ్ఞ ఇచ్చాడు. కోరేషే ఆజ్ఞ ఇచ్చాడు. ఆగిపోతున్నప్పుడల్లా మళ్ళా కోరేష్ ఆజ్ఞ ఇస్తున్నాడు, ఇచ్చి కడుతున్నాడు. దీనికి ఎవరు మనకు సాయం చేశారంటే ఎజ్రా. తర్వాత ఆ, ఇర్మియా 48:10 చూస్తారా ఒకసారి? ఇర్మియా 48:10. ఇర్మియా 48:10. 48:10. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక. చాలు రక్తము ఓడ్చ చాలు. ఈ విషయాన్ని అందరికీ చెప్తారనమాట. ఎందుకంటే ఇర్మియా ప్రవక్త, అతడు ఏం చెప్పినా వినాలి. సో ఇర్మియా చెప్తాడు, అశ్రద్ధ చేస్తే శాపగ్రస్తులు అవుతారంటే మళ్ళీ భయపడతారనమాట. భయపడి మరి ఎజ్రా 6:7కు రండి, తిరిగి కట్టుట ప్రారంభించిరి అని ఉంటుంది. ఎజ్రా 6:7. ఎజ్రా 6:7. ఎజ్రా 6:7.
6వ అధ్యాయం 7వ వచనం చదివేదా నేను? దేవుని మందిరపు పని ఆ, జరగనిచ్చి వారి ఉమ్, అధికారిని పెద్దలను దేవుని మందిరమును వాని స్థలమందు కట్టింపనియ్యుడి. కట్టింపనీయుడి. చూసారా? మరి సో భయపడ్డారు. భయపడి మళ్ళీ ఏం చేశారు? 6, 7కి వచ్చేటప్పుడు తిరిగి కట్టడం ప్రారంభించారు. ఆ తర్వాత అట్లా ఎన్నిసార్లు ఆటంకాలు వచ్చినా కూడా మరి దేవుడు వాళ్ళు నడిపిస్తూ వచ్చినారు. ఎవరినో ఒకరిని లేపుతూ వచ్చినారు. ఎజ్రా ఉన్నాడు, ఇర్మియా ఉన్నాడు, జకరియా ఉన్నాడు. తర్వాత వీళ్ళందరూ నెహమ్యా, లాస్ట్కి నెహమ్యా కూడా వస్తాడు. వీళ్ళందరూ కలిసి మొత్తానికి ఆ టెంపుల్ని కడతారు. ఎజ్రా 6:14 చూడండి, అప్పటికి అయిపోతుంది టెంపుల్. 6:14. యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన హగ్గయియు ఇద్దో కుమారుడైన జకర్యాయు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి. ఈ ఆ, ప్రకారము ఈ ఇస్రాయేల్ ప్రకారము ఇశ్రాయేలుల దేవుని ఆజ్ఞను అనుసరించి వారు కట్టించుచు కోరేషు దర్యావేషు అర్తహషస్త అను పారసీక దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తి సమాప్తి చేసిరి. చేసిరి. సో టెంపుల్ అయిపోయింది. టెంపుల్ ఎవరెవరు కట్టారంటే ఈ ముగ్గురు రాజులు కలిసి కట్టారు. ఒకరి తర్వాత ఎవరెవరు? కోరేషు, దర్యావేషు, అర్తహషస్త. ఈ ముగ్గురు రాజులు కలిసి ఎవరి యొక్క సహాయంతో? ఎజ్రా, జకరయ్య వీళ్ళ సహాయంతో మొత్తానికి కలిసి మందిరాన్ని కంప్లీట్ చేశారు. ఇది ఎన్నో మందిరము? రెండవసారి కట్టిన మందిరం. అదే ప్లేస్లో వర్ణాను కళ్యాణం అంటారు చూడండి. దావీదు వర్ణాను కళ్యాణి కొంటాడు కదా టెంపుల్ కోసము. 600 వెండి, 600 బంగారు నాణాలు ఇచ్చి బలి అర్పించడానికి మరి ఆ, వెండి నాణాలు ఇచ్చి కొని పెడతాడు. అక్కడే వీళ్ళు టెంపుల్ కట్టారు. దాన్నే నెబుకద్నెజర్ నాశనం కాల్చివేసేశాడు. అక్కడే వీళ్ళు రెండవసారి టెంపుల్ని కట్టారు. సో రెండవసారి టెంపుల్ని కట్టింది వీళ్ళు ఏ సంవత్సరంలో కట్టారంటే 515 BC. రెండవసారి దేవాలయం కట్టింది 515 BC. కంప్లీట్ అయింది అప్పటికి. తర్వాత ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు కట్టలేదు. ఆ కాంపౌండ్ వాళ్ళని ఎవరు కట్టారంటే నెహమ్యా కట్టాడు. 445 BC 52 రోజులలో నెహమ్యా ప్రాకారమును కట్టడం సమాప్తం చేసెను. నెహమ్యా 445 BC ప్రాకారమును కట్టుట సమాప్తము చేసెను. ఎన్ని డేస్ ఆంటీ? 52 రోజులు. ఓకే. మీకు రెఫరెన్స్ ఇస్తాను. నెహమ్యా 6:15. నెహమ్యా 6:15. ఇప్పుడు మనము రాసుకున్నారు. నెహమ్యా 6:15 చదువుతారా? అక్కర్లేదు కదా? ఓకే. చదవనాక ఈ చదవండి. ప్రకారముగా ఏలులు మాసము 25వ దినమందు అనగా 72 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను. సమాప్తం చేసిన దాంతో టెంపుల్ కట్టడం సమాప్తమైంది అనమాట. సో కొత్త దేవాలయాన్ని 515 BC కంప్లీట్ చేశారు. ఇప్పుడు మనము మన లెక్కకి వెళ్దాము. ఫస్ట్ మనం థర్డ్ పార్ట్ ఎప్పటి నుంచి మొదలైంది అనుకున్నాము? 10-15 నుండి 445 వరకు అని చెప్పాను, అవునా? 10-15 నుండి 445 తీసేయండి, ఎంత వచ్చిందో? 540. 445. 10-15 నుండి 445 తీసేయండి. 550 ఆంటీ. 570 చూడండి, 570 వస్తుంది. 10-15 నుండి 445 తీయండి. 75 కాదా ఆంటీ? 570. 10-15 నుండి 445 తీసివేయాలి. అవునంటే 570. 570 వచ్చిందా? దాంట్లో నుండి మరి 490 తీసేసేయండి. దాంట్లో నుండి మరి 490 తీసివేయండి. ఎంత వచ్చింది? 80 సంవత్సరాలు, అవునా? 570 నుండి 490 తీసేస్తే 80 సంవత్సరాలు, అవునా? ఆంటీ
వచ్చిందా? అవునా? ఈ వచ్చిందండి. 80 సంవత్సరాలు ఏంటో తెలుసా? వీళ్ళు బందీలుగా తీసుకెళ్లారు కదా బబులోను వాళ్ళు, ఇజ్రాయెల్ అందరినీ. వాళ్ళు టెంపుల్ కట్టగానే తిరిగి వచ్చారనమాట. వస్తున్నారు టెంపుల్ కట్టడం మొదలవగానే వాళ్ళు తిరిగి వచ్చారు. వాళ్ళు తిరిగి రావడానికి పట్టిన టైము 80 సంవత్సరాలు. ఇజ్రాయేలీలు గుంపులు గుంపులుగా బబులోను నుండి జెరూసలేమునకు రావడానికి పట్టిన కాలం 80 సంవత్సరాలు. ఇజ్రాయేలీలు గుంపులు గుంపులుగా బబులోను నుండి యెరూషలేమునకు రావడా రావడానికి పట్టిన కాలము 80 సంవత్సరాలు. చాలా దూరం అండి. 2000 కిలోమీటర్లు ఏమో చెప్పారు. ఆ ఆ కాలం ఏది ట్రాన్స్పోర్ట్ ఏమీ లేదు. ఒకటేసారి అందరు రాలేదు. గుంపులు గుంపులుగా వచ్చారు. ఒక గుంపు కొంతకాలము, అది కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక గుంపు. ఆ, ఈ పారసీక రాజులు ఎంత చక్కగా హెల్ప్ చేశారంటే, మీరు దినవృత్తాంతములు అవి చదివారంటే మీకు బాగా అర్థమవుతుంది. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి కావాల్సిన భత్యమంతా ఇచ్చి లెటర్స్ రాశారు. మధ్యలో ఎవరు వీళ్ళని ఏమి చేయకండి, అబ్జెక్ట్ చేయకండి, వీళ్ళ మీద యుద్ధం చేయకండి, వీళ్ళని చంపకండి, వీళ్ళకి కావాల్సిన తిండి అవన్నీ ఇవ్వండి, నీళ్లు అవన్నీ ఇవ్వండి, తర్వాత వాళ్ళని మీ దేశాన్ని నుండి పోనివ్వండి. ఇవన్నీ చేశారండి పారసీక రాజులు. అంటే గుంపులు గుంపులుగా, అందుకే ఒక్కసారే అందరూ పోతే కష్టం అవుతుంది కాబట్టి గుంపులు గుంపులుగా పంపించారు. అందుకని వీళ్ళకి ఎంతకాలం పట్టిందంటే 80 సంవత్సరాలు పట్టింది అక్కడి నుంచి ఇక్కడ రావడానికి. సో మామూలుగా మనకి 70 సంవత్సరాలే ఆ, ఏంటి వీళ్ళ బందీ కాలము, కానీ 10 సంవత్సరాలు ఎక్కువ పట్టింది. అర్థమవుతుంది. సో ఇవన్నీ ఎందుకు ఇలా జరిగాయి వీళ్ళకు? ఆ, ఎందుకు ఇంత కష్టపడ్డారు ఇజ్రాయేలీలు? అక్కడి నుంచి ఎన్నో వేల కిలోమీటర్లు రావడము, అక్కడ చంపబడము, అక్కడ యుద్ధం చేయడం, ఇవన్నీ ఎందుకు అలా జరిగాయి ఇజ్రాయేలీ కంటే? ఇజ్రాయేలీలు చాలా అవిధేయులండి. విధేయత లేదు వాళ్ళకి. దేవుణ్ణి తృణీకరిస్తారు. ఇష్టం వస్తే దేవుడు అంటారు, ఇష్టం లేకపోతే తృణీకరిస్తారు. ఎంత కరుణగల దేవుడు అంటే, తృణీకరిస్తే ఊరుకుంటాడు, మళ్ళా తను వచ్చి అడిగితే మళ్ళీ వాళ్ళకి కావాల్సిందంతా ఇస్తాడు. యెహోవా దేవుడికి ఇశ్రాయేలీలంటే అంత ఇష్టం. ఎందుకంటే ఒక జనములో నుండి తనకు ఒక జనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఇజ్రాయేల్ జనాన్ని. సో వీరు నా జనము, నా ప్రతిష్ఠిత జనము, నా వారు అంటాడు, నా రక్తము అంటాడు. అందుకనే వాళ్ళంటే వాళ్ళు ఎంత తప్పు చేసినా, ఎన్నిసార్లు తప్పు చేసినా క్షమిస్తాడు, మరి వాళ్ళని దగ్గరికి తీసుకుంటాడు అనమాట. సో దేవుని తృణీకరించారు. దాంతో వాళ్ళు ఊరుకోలేదండి. ప్రవక్తల్ని హింసించారు. ఆ తర్వాత దేవుడు పంపించిన దూతల్ని, రాయబారుల్ని కూడా తృణీకరించారు, ఎగతాళి చేశారు. తర్వాత ఇతర ఆ, దేశం వాళ్ళని పెళ్లి చేసుకున్నారు, విగ్రహారాధికులు అయ్యారు. ఇవన్నీ వీళ్ళు చేసిన పాపాలండి. ఈ పాపాలకే వీళ్ళు ఇంతకాలము ఆ, వాళ్ళ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడము అలా జరిగింది అనమాట. ఇది థర్డ్ పార్ట్. ఇప్పుడు ఫోర్త్ పార్ట్కి వెళ్దాం. ఫోర్త్ పార్ట్, నాలుగవ పార్ట్. ఇప్పుడు మూడు మూడు పార్ట్స్ అయిపోయినాయి. నేను తర్వాత రివైజ్ చేస్తాను, అప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకుందరు. ఫోర్త్ పార్ట్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటే 445 BC. 445 BC నుండి ఈ రోజు వరకు, డేట్ ఈ రోజు వరకు, 445 నుండి ఈ రోజు వరకు. అంటే అర్థహశస్త పరిపాలన నుండి అర్థహశస్త పరిపాలన నుండి క్రీస్తు మహిమరాజ్యం వరకు. క్రీస్తు మహిమరాజ్యం వరకు. ఈ కాలాన్ని 3 భాగాలుగా విభజింపడం అయింది. ఈ కాలాన్ని 3 భాగాలుగా విభజింపబడినది. మీరు దానియేలు 9వ అధ్యాయం తీయండి. దానియేలు 9. అక్కడ విభజన మీకు కనిపిస్తుంది. దానియేలు 9:25 చదవండి. దానియేలు 9:25. యెరూషలేమును మరలా మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. ఇక్కడ కొంచెం ఆపండి. మీరు అర్థహశస్త నుండి క్రీస్తు మహిమరాజ్యం వరకు రాసుకున్నారు కదా.
ఈ కాలాన్ని 3 భాగాలుగా విభజించబడినది. ఈ కాలము 3 భాగాలుగా విభజింపబడినది. 3 భాగాలుగా విభజింపబడినది. అందులో నంబర్ 1 దానియేలు 9:25. దానియేలు 9:25. ఇప్పుడు మనం చదువుకున్నాము. యెరూషలేమును మరలా కట్టించవచ్చుననే ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని వారాలు స్పష్టం. పడుతుంది. సో 7 ఇక్కడ నంబర్ 1 రాసుకొని 7 వారాలు అంటే 7 × 7 49 సంవత్సరాలు. వారం అంటే ముందే చెప్పుకున్నాం. వారం అంటే ఏమని 70 చెప్పుకున్నాం? సంవత్సరాలు. ఆ, 70. ఒక వారం అంటే 7 సంవత్సరాలు. సో 7 వారాలంటే 7 7ల 49 సంవత్సరాలు. అది మొదటి భాగం. తర్వాత రెండవ భాగము అక్కడే చదవండి మళ్ళా. దానియేలు 62 వారములు దానియేలు 26 చదవండి. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషక్తుడు అభిషిక్తుడు నిర్మూలము చేయబడు. సో నెక్స్ట్ రెండవది ఏం పెట్టుకుంటారు? 62 వారములు. రెండవది ఏంటి? 62 వారములు అంటే 62 × 7. 62 × 7 ఈజ్ ఈక్వల్ 434 సంవత్సరాలు. 434 సంవత్సరాలు వచ్చిందా? మొట్టమొదటిది 7 వారాలు, 7 ఏళ్ల 49 సంవత్సరాలు. రెండవది 62 వారములు, 62 × 7 434 సంవత్సరాలు. తర్వాత 9:27 చదవండి. 9:27 అతడు ఒక వారమునకు అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును, నాశనము చేయువానికి రావలెనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగు జరుగును. సో ఒక వారం. సో మూడవది ఏంటంటే ఒక వారం అంటే 1 × 7 7 సంవత్సరాలు. 1 × 7 అంటే 7 సంవత్సరాలు. సో ఆ 3 కూడండి ఎంత వస్తుంది మీకు? ఆ 3 కూడితే వచ్చిందా? 490. మొట్టమొదటిది 7 ఒక వారం అంటే 7 × 7 49 సంవత్సరాలు. రెండవది 62 వారములు అంటే 62 × 434 సంవత్సరాలు. మూడవది ఒక వారం అంటే 7 × 1 7 సంవత్సరాలు. ఆ 3 కూడితే ఎంత వచ్చింది? 490. 490 వచ్చిందా? 490 ఇయర్స్ అని వచ్చిందండి. వచ్చిందా? వచ్చిందండి. వచ్చింది. ఇప్పుడు ఈ 7 సంవత్సరాలు ఏం చేస్తున్నారంటే ఈ 7 సంవత్సరాల కాలాన్ని రెండుగా విభజించారు. 7 సంవత్సరాలని రెండుగా విభజించారు. అర్ధవారము అర్ధవారము అన్నారన్నమాట. అర్ధవారము అర్ధవారం. సో 7లో అర్ధవారం అంటే ఎంత? 7 సంవత్సరాల్లో అర్ధవారం అంటే 3.5 సంవత్సరం. 3.5 సంవత్సరం. ఈ 3.5 సంవత్సరము క్రీస్తు సువార్తకు సాదృశ్యం అన్నమాట. యేసయ్య కూడా 3.5 సంవత్సరమే సువార్త చేశాడు. సో క్రీస్తు సువార్తకు సాదృశ్యంగా ఇలా రెండుగా విభజించారనమాట. 3.5 3.5. తొమ్మిది 27 చదవండి, మీకు అది తెలుస్తుంది. దానియేలు 9:27. అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధ వారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయచ్చు, హేయమైనది నిలిచే వరకు నాశనం చేయువాడు వచ్చును, నాశనం చేయువాడికి రావాలని సో మొదటి 3.5 సంవత్సరం దేవాలయంలో బలులు అర్పించడము అన్ని యూదులు చేసినట్టే చేస్తాడు. ఎవరు? క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి వచ్చి ఆ కాలంలో క్రీస్తు విరోధి చేసిన పనులు ఎలా ఉంటాయంటే అర్ధవారం వరకు యూదులను అనుసరించే చేస్తాడు. అందుకే యూదులందరూ అతడే మెస్సయ్య అని అనుకుంటాడు క్రీస్తు విరోధి. తక్కిన 3.5 సంవత్సరం, నెక్స్ట్ 3.5 సంవత్సరం ఏం చేస్తాడంటే బలిని నిలిపివేసి హేయమైనది దేవాలయంలో నిలబెట్టును. బలిని నిలిపివేసి
హేయమైనది నిలబెట్టును. ఇంతవరకు మనం రాలేదు. ఈ 62 వారాలు 7 వారాలు ఏమేం జరిగిందో ఒక లిస్ట్ ఇస్తారు పండితులు. ఆ లిస్ట్ ఒకసారి మనం చూసుకుందాము. ఇవన్నీ గ్రహించింది దానియేలు. దానియేలుకు గాబ్రియేల్ దూత వచ్చి చెప్తాడని, నీవు దేవునిలో ఉన్నావు కాబట్టి నీకే ఇవన్నీ చెప్తున్నానని చెప్పి ఇది చెప్తాడు. దానియేలు 4 పర్షియా రాజుల క్రింద ప్రధానమంత్రిగా పనిచేశాడు. దానియేలు 4 పర్షియా రాజుల కింద ప్రధానమంత్రిగా పనిచేశాడు. ఎవరు ఆ నలుగురంటే నెబుకద్నెజరు, దర్యావేషు, ఇంకోటి మర్చిపోయాను, అర్తహషస్త, ఇంకొకడు ఎవరు, కోరేషు. ఫస్ట్ నెబుకద్నెజరు, నెబుకద్నెజరు మనవడు కోరేష్ తర్వాత దర్యావేషు తర్వాత అర్తహషస్త. ఈ నలుగురు పర్షియా రాజుల క్రింద దానియేలు ప్రధానమంత్రిగా పనిచేశాడు. కానీ యెరూషలేముకు వెళ్ళలేదు. ఎందుకంటే అప్పటికే ఆయనకి 80 సంవత్సరాలు. అతన్ని బందీగా తీసుకొచ్చినప్పుడు అతని వయసు 16 సంవత్సరాలు. 70 ఏళ్ళు అయిపోయిందంటే ఆయనకి ఎంత వయసు వచ్చింది? 80 సంవత్సరాలు నిండిపోయింది. కాబట్టి ఇంత దూరం నడవలేడు. కాబట్టి అతడు బబులోన్లోనే ఉన్నాడు. బబులోనే చనిపోయాడు అనమాట. తర్వాత 479 ఎస్తేరు రాణయింది. 479 ఎస్తేరు రాణయింది. ఆమె భారతదేశాన్ని కూడా పరిపాలించిందండి. పరగణాలుగా విభజించుకొని పరిపాలించింది ఆమె. ఈ టైంలోనే ఫిలాసఫీ మొదలైంది. గ్రీక్ ఫిలాసఫీ మొదలైంది. మీరు పేరు వినింటారు. సోక్రటీసు, ప్లేటో, అరిస్టాటిల్ అని వీళ్ళందరూ ఫిలాసఫర్స్ పుట్టారు గ్రీకు దేశంలో. ఫిలాసఫీ అంటే ఏంటంటే, ఫిలో అంటే ప్రేమ, లవ్, సోఫియా అంటే నాలెడ్జ్, తెలివి, జ్ఞానం. ఆ 2 పదాలు కలిపితే మనకు ఫిలాసఫీ అని వస్తుంది. ఫిలో అంటే లవ్, సోఫియా అంటే నాలెడ్జ్, జ్ఞానము. సో జ్ఞానాన్ని వెతకడం మొదలుపెట్టారు. జ్ఞానాన్ని ప్రేమించడం మొదలుపెట్టారు. తర్వాత 390 బీసీ హీబ్రూ భాషతో పాటు అరామిక్ భాష కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. హీబ్రూ భాషతోటి అరామిక్ భాష కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. 390 బీసీ. తర్వాత 165 బీసీ. ఈ 390 తర్వాత మనకు లాస్ట్ రాసిన గ్రంథం ఏంటి? మలాకి గ్రంథం రాసేశారు. ఇంకా అక్కడికి స్టాప్ అయిపోయింది. మెకాబియుల తిరుగుబాటు మొదలైంది. మెకాబియులు వీళ్ళు పర్వతాల్లో నివసించేవాళ్ళు. వీళ్ళు రివోల్ట్ చేశారు, రెవల్యూషన్ తీసుకొచ్చారు. మెకాబియులు 165 బీసీ. ఈ కాలాన్ని చీకటి కాలం అంటాం మనము. సుమారుగా 400 సంవత్సరాలు, 420 అంటారు, 450 సంవత్సరాల వరకు చీకటి కాలం. ఎప్పటి వరకు ఆంటీ? 450 సంవత్సరాలు చీకటి కాలం. 400 నుండి 450 అనుకోండి, కరెక్ట్గా మనకు తెలీదు. సుమారు 400 సంవత్సరాలు చీకటి కాలము. దేవుని ప్రత్యక్షత ఎవరికీ లేదు. 39 గ్రంథాలు మాత్రమే వ్రాయబడినవి. తరువాత ఏడి మొదలైంది. ఇంకా బీసీ అయిపోయింది. ఏడి అంటే అన్నో డొమినిక్. అన్నా డొమినికా.
ఏడి అంటే అన్నా డొమినికా. ఇయర్ ఆఫ్ ద లాట్, ఇయర్ ఆఫ్ ద లాట్, అన్నా డొమినికా. ఇక్కడ ఆ, ఏడి ఏడి 5-6 కాలంలో, ఏడి 5-6 కాలంలో యోహాను జన్మించాడు, యేసయ్య జన్మించాడు. యోహానుకు యేసయ్యకు 5-6 నెలలే డిఫరెన్స్ అండి. యోహాను బ్యాప్టిజం ఇచ్చి యోహానుకు యేసయ్యకు 5-6 నెలల డిఫరెన్స్. చిన్నోడు 5-6 నెలలు, యేసయ్య చిన్నోడు, యోహాను పెద్దోడు అనమాట. మీకు తెలుసు అనుకుంటాను. మరియమ్మ ఎలిజబెత్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసనని ఉంటుంది మనకు బైబిల్లో, లూకా గ్రంథంలో. అంటే యేసు అని గర్భంలో ఉన్న శిశువు కూడా గుర్తించారు. తర్వాత 37 ఏడి, 37 హేరోదు హేరోదు అక్కడక్కడ పడిపోయిన దేవాలయాన్ని రీమోడల్ చేశాడు. హేరోదు అక్కడక్కడ పడిపోయిన దేవాలయాన్ని రీమోడల్ చేశాడు హేరోదు. తర్వాత 26 ఏడి యోహాను సువార్త ప్రారంభమైంది. యోహాను సువార్త ప్రారంభమైంది. 27 ఏడి యేసయ్య బాప్తిజం తీసుకున్నాడు. యేసయ్య బాప్తిజం తీసుకున్నాడు 27 ఏడి. బాప్తిజం తీసుకోగానే సువార్త మొదలు పెట్టేశారు యేసయ్య. 27 ఏడే సువార్త మొదలైంది, యేసయ్య సువార్త. 3.5 సంవత్సరం మాత్రమే యేసయ్య సువార్త చేశాడు. 30 ఏడి సిలువ వేయబడ్డాడు. 30 ఏడి సిలువ వేయబడ్డాడు. ఎవరేశారో మీకు తెలుసు కదా, యూదులు, రోమా వాళ్ళిద్దరు కలిసి తన జనులే తనని సిలువ వేశారు. యూదులు, రోమా రాజ్యం సిలువ వేశారు. తర్వాత 70 ఏడి రోమావారు దేవాలయాన్ని నాశనం చేసిరి. 70 ఏడి రోమావారు కింగ్ టైటస్ రాజు ఆధ్వర్యంలో దేవాలయంను నాశనం చేసిరి. తర్వాత 73 ఏడి సుమారు 1000 మంది యూదులు సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఇది ప్రపంచ చరిత్రలో చాలా కలకలమైందండి. మీరు చరిత్ర చదివితే తెలుస్తుంది. సుమారు 1000 మంది యూదులు సూసైడ్ చేసుకున్నారు. దేవాలయం అయిపోయి, ఇట్లాగ అయిపోయి, అంతా అయిపోయి, యేసయ్య చనిపోయి, అలాగే సూసైడ్ చేసేసుకొని ప్రపంచమంతా యూదులు చెదిరిపోయారు. ఇది కారణం. ప్రపంచమంతా యూదులు చెదిరిపోయారు. దీనికి కూడా మనకు ప్రాఫెసీ ఉంది, కానీ అవన్నీ తర్వాత చూద్దాం మనం. ప్రపంచమంతా యూదులు చెదిరిపోయారు. అంటే ఏ సంవత్సరం చెదిరిపోయారు? 70వ సంవత్సరం చెదిరిపోయారు. తిరిగి ఎప్పుడు వచ్చారో తెలుసా? 1948. 70 ఏడి చెదిరిపోయిన వాళ్ళు తిరిగి వచ్చింది. దేశం మళ్ళా ఫామ్ అయింది ఎప్పుడంటే 1948. అంతవరకు ఇజ్రాయెల్ దేశం లేదండి. అంటే సుమారుగా 1877 సంవత్సరాలు ఇజ్రాయెల్ రాజ్యము లేదు. 1877 సంవత్సరాలు ఇజ్రాయెల్ దేశము లేదు.
1948 తర్వాత 1948 తర్వాత ఇస్రాయేల్ రాజ్యము స్థాపించబడినది. ఇస్రాయేల్ రాజ్యము స్థాపించబడినది. ఇప్పుడు మత్తయి 24:15 చూడండి. మత్తయి 24:15. అది 6 మత్తయి days వార్ 24 తర్వాత కాబట్టి 24:15. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. చదువువాడు గ్రహించును కాక. చూసారా, ఇంకా అది రాలేదు, వస్తుంది. ఆ కాలానికి దగ్గరగా ఉన్నాం మనం ఇప్పుడు. తర్వాత 2వ తెస్సలోనికయ 2:4 ఒకసారి చూడండి. 2వ తెస్సలోనికైలు 2:4. 2వ తెస్సలోనికైలు 2:4. ఏది దేవుడనబడునో ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడినని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. నేను ఇంకను మోసపరచనీయకుడి. చాలండి. సో మనల్ని మోసపరచడానికి ఇంకా వస్తారండి. మొదలైంది ఇప్పుడే. దుర్బోధలు, ఇష్టం వచ్చిన బోధలు. మీరు టీవీలో చూస్తుంటే తెలుస్తుంది. ఏదేదో నాకు చెప్పడం ఇష్టం లేదు. బైబిల్లో లేని బోధ. హ్యాంకీస్ ఇట్లా ఇట్లా ఊపుతారు. తర్వాత అంజూరపు పండ్లని అంటున్నారు. తర్వాత కొంతమంది ఆ, ఇంకో ఏదో పండు అంటున్నారు. ఇవన్నీ బైబిల్లో లేవండి మనకు. మనం కేవలం బైబిల్ని ఆధారంగా తీసుకొని బ్రతకాలి. బైబిల్ని ఆధారంగా తీసుకొని ఊపిరి వదలాలి, ఊపిరి తీసుకోవాలండి. అంతకన్నా వేరే అది లేదు మనకు. కానీ ఇప్పుడు జరుగుతున్నవన్నీ వేరే ఉన్నాయి. సో 2వ తెస్సలోనికై 2:4 చదివారు కదా, జాగ్రత్తగా ఉండాలి. 2:8 కూడా చదవండి. యేసు అప్పుడు ఆ ధర్మ విరోధి తన బయలుపరచ ధర్మ తన విరోధి ప్రభావం బయలుపరచబడను. ప్రభు అయిన యేసు తన దూతలతో నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశం చేత నాశనం చేయను. సో దేవుడు వచ్చినప్పుడు ఆ ధర్మ విరోధి చనిపోతాడు. 2:8 ప్రకారం. అట్లాగే 1:8 చదవండి. 2వ తెస్సలోనికై 1:8. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని నెరగని ప్రత్యక్షమై వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరుచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న వారికి మీకు శ్రమయు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. న్యాయమే. సో దూతలు ప్రభావంతో, తన దూతల ప్రభావంతో అగ్నిజ్వాలతో ప్రత్యక్షం అవుతాడు యేసయ్య. ఆ కాలానికి దగ్గర ఉన్నాం మనం. అందుకే మనం చాలా జాగ్రత్తగా, తెస్సలోనికైలు చాలా చక్కగా చెప్పాడు, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే పర్పస్ మనకి ఇదన్నమాట. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము, ఏ కాలంలో ఉన్నామంటే, మొట్టమొదటిగా నేను 7 వారాలు అని చెప్పాను కదా, 7 వారాలని 4th పార్ట్లో 7 వారాలు అయిపోయింది, 62 వారాలు అయిపోయింది. ఇంకొక్క వారమే మిగిలింది. ఆ ఒక్క వారం అంటే ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. ఆ 7 సంవత్సరాలని 2గా విభజించారు. 3:30, 3:30. ఆ 3:30 దేనికి సాదృశ్యం అనుకున్నాము? యేసయ్య తాను సువార్త చేసిన సువార్త సేవకు సాదృశ్యం. సో మొదటి 3:30 సంవత్సరములు వచ్చే అంత్యక్రీస్తు యూదులకు అనుకూలంగా దేవాలయం కట్టిస్తారు. దేవాలయం కట్టాలండి. దేవాలయం కడితేనే మనకు రెండవ రాకడ, లేకపోతే లేదు. సో దేవాలయం కట్టిస్తాడు అతడు. అతడు ఎక్కడి నుండి వస్తాడు, ఎలా వస్తాడని అది కూడా ఒక పెద్ద లెసన్ ఉన్నది మనకు. 7 కొండలున్న దేశం నుండి ఈ అంత్యక్రీస్తు వస్తాడని ఉన్నది. 7 కొండలున్న దేశం. 7 కొండలున్న రోమా దేశం అంటే రోమా. రోమా దేశం. అక్కడ 7 కొండలు ఉన్నాయి. తర్వాత నేను ఎప్పుడన్నా చెప్తాను ఆ 7 కొండలు ఏవేవి అని చెప్పి. ఆ 7 కొండల దేశం అంటే బహుశా రోమానే ఉండొచ్చు. అక్కడి నుండి వస్తాడు, వచ్చి టెంపుల్ని కడతాడండి. ఆ టెంపుల్ని కట్టడం కూడా ఎలా ఉంటుందంటే, ఇప్పుడంతా కంప్యూటరైజ్ అయిపోయింది కదా, 24 గంటలు కూడా అవసరం లేదంట. కంప్యూటరైజ్ చేసేసారంట. అన్నీ రెడీగా ఉన్నాయంట ఇజ్రాయెల్ దగ్గర. సో దే ఆర్ వెయిటింగ్ ఫర్ గాడ్స్ పర్మిషన్. అన్నీ రెడీగా ఉన్నాయంట.
ఒక్క 24 గంటల్లో ఎక్కడ కడతారు? ఎక్కడైతే ఆ, ఆ, డూమ్ డూమ్ ఉంది చూడండి, అక్కడ మాస్క్ ఉంది చూడండి, సెంటర్ ఆఫ్ ద ఎర్త్ అది. అంటే ప్రపంచానికి సెంటర్ ఇజ్రాయెల్ దేశమే. 3 దేశాలకి మధ్య. ఆ మధ్యలో మధ్య ఏదంటే ఆ ఆ, మాస్క్ కట్టారు. సో అది భగవంతుడా. నిర్మూలించబడి అక్కడ దేవాలయాన్ని కట్టారు. యెహోవా దేవుని యేసయ్య కోసం దేవాలయాన్ని కడతారనమాట. ఆ దేవాలయాన్ని కట్టిన తర్వాతనే మనకు ఈ రెండవ రాకడ మనకు వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే కృపాకాలంలో ఉన్నాం. 7 సంవత్సరాలు 49 సంవత్సరాలు అయిపోయింది. 62 వారాలు 434 సంవత్సరాలు అయిపోయింది. ఈ 7 సంవత్సరాలు 434కి 7కు మధ్యకాలంలో ఉన్నాం. ఇంకా దేవుడు ఏం చేస్తున్నాడంటే కృపాకాలం ఇచ్చాడు. ప్రేమమయుడు, దయామయుడు. మనకేం చేస్తుంటే టైం ఇస్తున్నాడు. ఇంకా ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నోరు ఆయన్ని స్తుతించాలి. టైం ఇస్తున్నాడు. ఎంత టైం ఇస్తున్నాడో అంత టైం ఇస్తున్నాడు. దారి తప్పకుండా బైబిల్ అనుసరించి మనల్ని మనము శుద్ధిపరచుకొని దేవుని ఎదుట మోకాళ్ళొంగి ప్రార్థించాలి. తర్వాత మనం సాక్ష్యంగా ఉండాలి, దారి తప్పకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఎవరు అంత్యక్రీస్తు, ఎవరు నిజమైన వాళ్ళని, నిజమైన సేవ ఎవరు చేస్తున్నారో గ్రహించాలి. ఈ గ్రహించడానికి మనకు బైబిల్ యొక్క నాలెడ్జ్ ఉండాలండి. బైబిల్ బాగా చదవండి. ఈ రెండవ రాకడ గురించి ఏమేమి చెప్తున్నారో అవన్నీ తెలుసుకోండి. తెలుసుకొని జాగ్రత్తగా మనం చదివినప్పుడే జాగ్రత్తగా మనము లోతు బైబిల్ వాక్యాల్లోని లోతును గ్రహించినప్పుడే ఇటు అటు మ్, ఆ, ఊగం స్థిరంగా ఉంటాం. ఆ స్థిరత్వం ఉంటేనే మనం దేవుని సన్నిధిలో చేరుతాం. ఎందుకంటే మనకు బాగా ఆ, బైబిల్లో కూడా ఉంది మొదటి ఆకాశము, రెండవ ఆకాశము, మూడవ ఆకాశం. మొదటి ఆకాశంలో ఈ గాలి, దురాత్మలు ఇవన్నీ ఉంటాయి. మధ్య ఆకాశం అంటారు, రెండవ ఆకాశం అంటారు. అక్కడ ఎవరుంటారంటే యేసయ్య వచ్చిన తరువాత విశ్వాసంలోకి వచ్చిన వాళ్ళందరూ ఆ మధ్య ఆకాశంలో దేవుని కోసం వేచి ఉంటారు. మూడవ ఆకాశం ఏదంటే పరలోకం, యెహోవా దేవుడు ఉండేది అనమాట. ఇంకా పాతాళానికి వచ్చేస్తే మనము అక్కడ 2 ఉన్నాయి. పాతాళమని చెర చెర అంటారు. అబ్రహాము రొమ్ము అంటారు, లేకపోతే చెర అంటారు. ఈ రెండింటికి మధ్య అగాధం ఉంటుంది. దగ్గరగానే ఉంటుందంటే ఇవి రెండు. అందుకే ఆ ధనవంతుడు లాజర్తో మాట్లాడి చూడండి. అబ్రహాం రొమ్ము మీద ఆనుకొని లాజర్ ఉంటే ఇక్కడ నుండి ధనవంతుడు మాట్లాడతాడు, మా తమ్ముళ్ళకి వాళ్ళ కోసం వీళ్ళ కోసం పంపించు, అతడు మా వాళ్ళందరూ బాగుపడతారని. ఎందుకంటే పాతాళంలో ఉన్నాడు. ఈ పాతాళంలో ఉండేది ఎవరంటే అవిశ్వాసులు, విశ్వాసం లేని వాళ్ళు ఉంటారు. ఈ చెరలో అబ్రహాం రొమ్ము ఇక్కడ ఎవరు ఉంటారంటే ఆదాము నుండి యేసయ్య రాక ముందు వరకు ఉన్న విశ్వాసులు ఉంటారు. నోవా, తర్వాత ఏంటి మ్, నోవా పిల్లలు, వాళ్ళ పిల్లల పిల్లలు, అప్పుడున్న భక్తులందరూ, ఆ, ప్రవక్తలందరూ, వీళ్ళందరూ అక్కడ ఆదాము నుండి యేసయ్య ముందు వరకు ఉన్న భక్తులందరూ అక్కడ ఉంటారు. యెహోవా దేవుని ఆరాధించిన వాళ్ళందరూ అక్కడ ఉంటారు. అంటే ఆత్మతో సత్యంతో ఆరాధించిన వాళ్ళందరూ అక్కడే ఉంటారు. మనకు బైబిల్లో కూడా ఉన్నది. యేసయ్య చనిపోగానే ఎక్కడికి వెళ్ళారంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళాడట. ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే చెరకు అబ్రహాం రొమ్ము. ఈ చెర దగ్గరికి వెళ్ళి వీళ్ళతో 2 రోజులు గడిపి మళ్ళీ 3వ రోజు వచ్చాడనమాట యేసయ్య. వచ్చి అందరికీ కనిపించి ఒక 40 రోజుల నుండి వెళ్ళిపోయాడు. సో అప్పుడు ఆ తర్వాతనే మనకు ఈ మహిమరాజ్యం వచ్చిన తర్వాతనే మనకు జడ్జిమెంట్ ఉంటుంది, తీర్పు. ఆ తీర్పు అప్పుడే ఈ అవిశ్వాసులందరూ ఎక్కడికి వెళ్తారంటే చీకటి బిలంలోకి వెళ్ళిపోతారు. పాతాళం, చీకటి బిలం. ఆ చీకటి బిలం ఎలా ఉంటుందంటే మీకు తెలుసు, అగ్ని ఆరదు, పురుగు చావదు, పొగ, చీకటి, ఇంకంతకన్నా ఘోరం ఏమి ఉండదు, మరణం రాదు వాళ్ళకి. సో మనము ఇవన్నీ ఫేస్ చేయకుండా విశ్వాసంలో నిలకడగా ఉండి, నిశ్చయంగా ఉండి, నిశ్చలంగా ఉండి, మన ప్రాణం పోయేంత వరకు యెహోవా దేవుడు తప్ప వేరే వాటిని అనుసరించకుండా, ఆ తర్వాత ఇహలోక అన్యుల ఆచార వ్యవహారాలు అవలంబించకుండా కేవలము దేవుని వైపు చూస్తే జీవిస్తే మనకు పరలోక ప్రాప్తి అవుతుంది. తర్వాత సిద్ధపడాలి, ఆత్మీయంగా సిద్ధపడాలి. మనం సిద్ధపడమే కాదు, మన కుటుంబాన్ని సిద్ధపరచాలి. ఎందుకంటే స్త్రీల బాధ్యతేనండి కుటుంబాన్ని నిర్మించడము. కుటుంబం బాగుందంటే అది స్త్రీ మూలానే బాగుంటుంది. అందుకే మీ పిల్లలని కూడా, చిన్న పిల్లలకు మీకు మనవళ్ళు మనమరాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని కూడా దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళకు కూడా బైబిల్ విషయాలు, చిన్న చిన్న బైబిల్ విషయాలు, పెద్దవి ఏం చెప్పనవసరం లేదు. ఇప్పుడు మనం చదువుకునేది బాగా విశ్వాసంలో ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది, మామూలుగా ఉన్న వాళ్ళకి అర్థం కాదు.
కానీ చిన్నపిల్లలకి చిన్న చిన్న కథలు చెప్పడం, చిన్న చిన్న ఇవి చెప్పడం. వాళ్ళు అడుగుతారండి ప్రశ్నలు. మా మనవడు అడుగుతాడు నన్ను, ఎర్ర సముద్రం అంటే నీళ్ళు ఎర్రగా ఉంటాయా జీజీ అంటాడు. కాదు కాదు నాన్న, ఎర్రగా ఉండవు నీళ్ళు. ఆ, అలా కాదు, ఎర్ర సముద్రం అని ఎందుకు పేరు వచ్చిందంటే చెప్పాను అనమాట. మనకు చెరువుల్లో అక్కడంతా ఆ, ఏమంటారంటే గుర్రపు డెక్క అంటారు. ఎప్పుడైనా చూసారా? గ్రీన్గా ఆకులు, పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి, ఆ, నీళ్ళల్లో ఉంటాయి. దానికి కింద నాచు ఉంటుంది. సో కింద నీరు ఎంత లోతుందో మనకు తెలియదండి, కాలు పెడితే జారిపోతాం, ఆ నాచు ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనకు ఆ, హైదరాబాద్లో ఇక్కడ హుస్సేన్ సాగర్లో కూడా ఉంది. ఆ వీడ్, గ్రీన్గా ఆకులు, పెద్ద పెద్ద ఆకులు, తామరాకులు అంత పెద్దగా ఉంటాయి. వీడ్ అంటారు దాన్ని. గుర్రపు డెక్క అని తెలుగులో అంటారు. ఈ గుర్రపు డెక్క ఆ కాలంలో ఎర్ర సముద్రంలో ఎర్రటి డెక్క ఉండిందంట. అందుకని దానికి ఏమని పేరు వచ్చిందంటే ఎర్ర సముద్రం అని పేరు వచ్చింది. అంతేగాని నీళ్లు ఎర్రగా ఉంటాయి అలా కాదు. పిల్లలకి చెప్పాలన్నమాట, ఎర్ర సముద్రం దాని లోతు ఎంత, దాని పొడవు ఎంత, అవన్నీ మనకి బైబిల్లో ఉన్నాయండి. ఆ, బైబిల్ అంటే రెఫరెన్స్ బుక్స్లో చూసినామంటే మనకి ఉన్నది. నేను మీకు ఎప్పుడన్నా ఒకసారి వీలుంటే నాకు మధ్యాహ్నంగా మీరు చెప్తే, ఎప్పుడు చెప్పామంటే అప్పుడు ఇవన్నీ చెప్తాను నేను మీకు. గలీలియా ఎట్లా ఉంది, ఎర్ర సముద్రం ఎలా ఉంది, దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది. గలీలియాకు కూడా పేరు రింగ్ అండి. గలీలియా అంటే రౌండ్ అని అర్థం. అది రౌండ్గా ఉంటుంది కాబట్టి గలీలియా అని పేరు వచ్చింది. అంతేకాకుండా గలీలియా కాదు, కిన్నెసరతో అని కూడా అంటారు. కిన్నెసరత్ అంటే ఒక వాయిద్యం అది. అంటే ఇప్పుడు మనకు గిటార్ లాగా ఒక వాయిద్యం అనమాట, రౌండ్గా ఉండి ఇట్లా పొడుగ్గా ఆ, ఇది ఉండి అక్కడ స్ట్రింగ్స్ ఉంటాయి, వాయిస్తారు. అందుకే దానికి గిన్నెసెరతు అన్నారు. తిబెరియా దేశాన్ని, తిబెరియా పల్లెకు దగ్గరగా ఉంది కాబట్టి తిబెరియా సముద్రం అని కూడా. ఇట్లా చిన్న చిన్నవన్నీ అవేం పెద్దవి కాదు, పిల్లలు బాగా అర్థమయ్యి అట్రాక్ట్ అవుతారు అనమాట. ఓహో గలియా అంటే ఇదా, ఇదంటే ఇదా, అట్లా అట్రాక్ట్ అవుతారు. గాడిదని ఎందుకు వాడాడు యేసయ్య అంటే, ఆ కాలం గాడిదలో పోవడం అంటే పీస్కి సాదృశ్యం, గుర్రం ఎక్కితే యుద్ధానికి సాదృశ్యం. అలా ఉండింది ఆ కాలం. అందుకని ఇట్లా చిన్న చిన్నవి చెప్పారంటే తప్పనిసరిగా పిల్లల్ని మనము భయభక్తుల్లో పెంచొచ్చండి. భయభక్తుల్లో పెంచొచ్చు. ఇటీవల కాలంలో VBSలో చాలా చక్కగా చెప్తున్నారు, పిల్లలందరూ వస్తున్నారు, నేర్చుకుంటున్నారు. మనం కూడా ఇంట్లో కూడా చెప్పాలి, ప్రేయర్స్లో చెప్పాలి. ఆ, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. చిన్నగా ప్రేయర్ చేసి వెళ్లకుండా ఆ బైబిల్లో ఉన్నది చిన్నగా ఒక 2-3 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఓహో ఇదా ఇదా అంట. గుడ్డిగా చదవడము, గుడ్డిగా చేయడం మాత్రం చేయకూడదండి. ఎందుకంటే మనం అంత్యకాలంలో ఉన్నాము. ఎప్పుడు ఎప్పుడు మనకి ఏమవుతుందో తెలియదు. ఈ అంత్యక్రీస్తు ఎప్పుడు వస్తారో తెలియదు. కానీ ఇప్పుడు జరుగుతున్న విషయాలు చూస్తే ఎక్కడ చూసినా భూకంపము, ఆ, యుద్ధ దీని మీదకి దానికి అంటే ప్రతి దేశం మీదకి ఇంకో దేశం రావడము. మనకి ఇప్పుడు పాకిస్తాన్తో చాలా డేంజరు. తర్వాత బంగ్లాదేశ్ కూడా వాళ్ళకి కలుస్తుంది. ఇది ఏమిటి, ఇరాక్ కలుస్తూ ఉంది. తర్వాత ఆర్మ్స్ అండ్ ఆమిషన్ వాళ్ళు ఇస్తున్నారంట. సౌదీ అరేబియా లోపల లోపల అన్ని జరుగుతున్నాయి. ఏమవుతుందో తెలియదు, ఎంత యుద్ధం వస్తుందో తెలుసు. ఇంట్లో మనం ఎన్ని వస్తువులు, బియ్యము, బేడలు, నూనె ఎంత పెట్టుకున్నా అది ఎంతకాలం వాడగలమో తెలియదు. చాలా జాగ్రత్తగా ప్రేయర్ఫుల్గా మనం జీవిస్తే దేవుడి ఆశీర్వాదం మన మీద మెండుగా ఉంటుంది. మనం తప్పనిసరిగా పరలోక ప్రాప్తి మనకు జరుగుతుంది. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ అస్. సో మన ప్రవర్తన సరిగా చూసుకోవాలి. బైబిల్లో ఉన్న విషయాల్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. కుటుంబాన్ని నడిపించాలి. ప్రార్థనలో ఉండాలి. ఆత్మీయంగా ఉండాలి. దారి తప్పకూడదు. సాక్షులుగా ఉండాలి. ఇది చేస్తే మనకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకు చక్కని ఇన్ఫర్మేటివ్ మెసేజ్ అందించిన మాలిని అక్క గారికి ఇస్రేల్ ప్రేయర్ వారియర్స్ గ్రూప్ తరపున వందనాలు తెలియజేస్తా ఉన్నాం అక్క. థ్యాంక్ యూ. ఎంతో ఎంతో శ్రేష్టమైన వర్తమానం. 70 సంఖ్యని గురించి ఎంతో విశిష్టమైన దైవ విశిష్టమైన సంఖ్య అని, ఇశ్రాయేలు యెరూషలేము గురించి క్రీస్తు యొక్క రెండవ రాకడకు సంబంధించినది ఈ సంఖ్య అని, తర్వాత 70 ఈత చెట్లు, తర్వాత 70 మంది పెద్దలు, 70,000 మంది మందిర నిర్మాణానికి వుడ్ వర్క్ కి అపాయింట్ చేయబడ్డారని ఎంతో 70తో ముడిపడిన విషయాలన్నీ వివరించారు. తర్వాత అబ్రహాము నుండి మన ప్రభు అయిన యేసు ప్రభు కాలం వరకు 4 భాగాలుగా విభజించారు. చక్కగా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 చక్కగా ఎంతో విశ్లేషించారు అక్క. చాలా వందనాలు. మరి పార్ట్ 1లో 2000 సంవత్సరాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది చాలా చక్కగా అక్క చరిత్ర వివరించారు.
మరి పార్ట్ 4 వచ్చేటప్పటికి 445 BC నుండి టిల్ డేట్ ఈ రోజు వరకు అని అర్థహశస్త పాలన నుండి క్రీస్తు మహిమ రాజ్యం వరకు మరి ఎంతో చక్కగా వివరించారు. మరి ఏడి ఆనో డొమినిక్ అని మరి యేసు ప్రభు వారి పుట్టుక 5-6 ADలో, తర్వాత జాన్ ద బాప్టిస్ట్ కూడా 5-6లో జన్మించారని, తర్వాత 30 ADలో ప్రభు సిలువ వేయబడ్డారని, తర్వాత 70 ADలో రోమా వారు కింగ్ టైటస్ ఆధ్వర్యంలో దేవాలయాన్ని నాశనం చేశారని చక్కగా మరి ఫస్ట్ టెంపుల్ సొలొమోను ఏ సంవత్సరంలో కట్టించారు, సెకండ్ టెంపుల్ ఎప్పుడు కంప్లీట్ చేశారు, తర్వాత నెహెమ్యా ప్రాకారాన్ని కట్టించాడని మరి 52 రోజుల్లో